ఉండదు. చదువుకునే పీజీ చదువుకునేటప్పుడు వెస్టేజ్ అనే అవకాశం మా ఇంటికి వచ్చింది. సో నేను వెస్టేజ్ని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు. వెస్టేజ్ అనే అవకాశం మా ఇంటికి వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా అంటే చదువుకుంటున్నా. పీజీ చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఇక్కడ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏం పడితే వాటి కోసం అప్లికేషన్ చేసి ప్రిపరేషన్లో ఉన్నా. సో ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఏదో ఒక జాబ్ కొట్టాలి. ఈ పీజీ 2 years కంప్లీట్ అయిపోయే లోపు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి కొట్టాలన్న ఆలోచనతో ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ మీద అప్లికేషన్ చేయడం, ప్రిపేర్ అవ్వడం. సో ఆ ప్రిపేర్ అవుతున్న తరుణంలో వెస్టేజ్ బిజినెస్ మా ఇంటికి వచ్చి, నేను నాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసిన గ్రేట్ లీడర్ బస్సు కండక్టర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెస్టేజ్ గురించి చెప్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఎంతో కష్టపడితేనే జాబ్ వస్తుంది. సో సార్ అందులో ఒక 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నెలకి ఒక 30,000 జీతం, 33,000 జీతం, లైఫ్ మెయింటైన్ చేస్తాను కానీ పెద్దగా లైఫ్ అయితే చేంజ్ ఏం లేదు, జాబ్లలో ఏముండదు, ఒక్కసారి మేడం ఇది మీరు తెలుసుకోండి అని చెప్పాను. సో ఏముంటుంది సార్ ఇందులో, అసలు ఏం చేయాలి, మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు, ఒక డేలో 24 గంటల్లో వెస్టేజ్ మీటింగ్కి రండి అంటున్నారు అని చెప్తే సార్ నాకేం చెప్పినాడంటే, ఇది చాలా మంచి బిజినెస్, ఒకసారి వచ్చి నువ్వు విను. సరే మంచి బిజినెసే కానీ ఏం చేయమంటావు, అందులో వర్క్ ఏంటి అని అడిగాడు. సార్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆయిల్, పేస్ట్, సోపు, ఇది తీసుకొని మనం ఇంట్లోకి వాడుకోవాలి. తర్వాత ఈ విషయాన్ని, నువ్వు వాడుకున్న విషయాన్ని నలుగురికి చెప్పి ఇట్లా టీం లాగా ఫామ్ చేసుకొని పని చేసుకుంటే డబ్బు కూడా ఉంది దీంట్లో. డబ్బు కన్నా ముఖ్యంగా హెల్త్ వస్తుంది. ఏ ఇంట్లో చూడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీంట్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, నువ్వు తెలుసుకొని దీంట్లో ట్రావెల్ చేస్తే నీ లైఫ్ 100% చేంజ్ అవుతుంది అని చెప్పింది. నేను ఒక నిమిషం ఏం చేయాలో అర్థం కాక, చిన్నప్పటి నుంచి మనము సబ్బు, పేస్టు, ఆయిల్, టీ పౌడరు ఇవన్నీ మనం యూజ్ చేసింది, ఎక్కడ మారని లైఫ్ ఈసారి చెప్పే దాంట్లో మారుతుందా? అసలు సబ్బులు, పేస్టు, ఇంట్లో వాడుకునే ఆ కిరాణా కొట్టు నుంచి తెచ్చుకునే సామాను ఈసారి చెప్పే షాప్లో తెచ్చుకుంటే లైఫ్ మారుతుందా? అది సాధ్యమయ్యే పని నా సార్ అని నేను అడిగాను. నువ్వు ఒకసారి వచ్చి చూడు, ఒక మీటింగ్ అటెండ్ అవ్వు, తెలుసుకున్నాక నీకు నచ్చితేనే ముందుకెళ్ళు, నచ్చకపోతే అక్కడికే ఇంకా లిమిట్ వదిలేసి అని చెప్పాను. సో నేను ఎట్లా ఇంకా సైలెంట్గా సమాధానం, ఈ ప్రోడక్ట్ వాడితే అంతగానం లైఫ్ చేంజ్ అయ్యేది ఉంటే అసలు పిల్లలందరూ, నాలాంటి స్టూడెంట్స్ అందరూ ఇట్లాంటి బిజినెస్ని టేకప్ చేయాలి. ఇట్లాంటి బిజినెస్లు ఎవరు టేకప్ చేసిన వాళ్ళు లేరు, టేకప్ చేసినా కూడా సక్సెస్ అయిన వాళ్ళు అయితే అంతకన్నా లేరు సార్. మీరేదో తీసుకొచ్చి చెప్తున్నారు కానీ నేనైతే నాకు అది దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని అన్నా. ఇది ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఈ బిజినెస్ని మన ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు చేయలే, మన కొలీగ్స్, మన రిలేషన్స్, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చేయలే. ఇది నువ్వు తెలుసుకుంటే దీంట్లో ఉన్న డెప్త్ ఏంది, దీంట్లో ఉన్న లైఫ్ ఏంది అనేది నీకే అర్థం కావాలి, నువ్వు వెళ్ళి తెలుసుకుంటే నీకే తెలుస్తుంది అని చెప్పేది. సో అట్లా నేను సరే సార్ చూద్దాము, వస్తానులే ఒకరోజు, ఏముంది వాడదాము, మంచి ప్రొడక్ట్స్ అంటున్నారు కదా వాడదాం సార్ అన్నట్టుగా నేను అనేది. సో ఎందుకు నేను ఆ విషయం అనేది సార్తోని అని అంటే, యాజ్ ఏ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఆపర్చునిటీ కోసం నాకు చెప్తున్నాడు. సో నేను వెళ్ళొచ్చు, వెళ్ళి తెలుసుకోవచ్చు, కానీ ఇంట్లో మా మమ్మీ, మా నాన్న ఆలోచన ఏంటి అంటే, బాగా చదువుకో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, ఈ సార్ చెప్పే ఏదో బిజినెస్ అంటున్నావు అవన్నీ మనకు సెట్ కావు, అది అక్కడ అక్కడ వెళ్ళి చెప్పాలి, తిరగాలి, ఇది అయినా ఇట్లాంటి బిజినెస్లు నిలకడగా ఉండవు, మోసాలు ఉంటాయి, వద్దు మనకి. అతను అంటే అబ్బాయి కాబట్టి చేసుకున్నా, ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఆయనకు సెట్ అవుతుంది, మనకు సెట్ కాదు,
అసలు ఆడపిల్లలు అసలు చేయకూడదు అని చెప్పేది. సరే నేను ఏది కావాలన్నా పేరెంట్సే నాకు ఇస్తారు. ఏదేమైనా పేరెంట్సే నన్ను చూస్తారు. ఈ తెలిసిన సార్ చెప్పిన పర్సన్ అయితే చూడరు కదా, పేరెంట్స్ కన్నా ఎక్కువ ఏముంది అని చెప్పి వాళ్ళ మాట కాదనలేక నేను 8 నెలలు ఈ సార్‌కి ఏం చెప్పినా అంటే, సార్ ఫోన్ చేస్తుండు నేను రెస్పాండ్ అయితున్నా. సో, ఏం రెస్పాండ్ అయితున్నా అంటే చూద్దాము, వాడదాము, ఒకరోజు వస్తా. సో, సార్ మాట కాదనలేక నేను ఏం చేసినా అంటే, అట్లనే జరుపుకుంటూ ఎళ్ళిన. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఏందో తెలుసుకోవాలని గాని, ఇంట్లో నుంచి నాకు పర్మిషన్ లేదు. సో, నేనెళ్ళిందనుకో చెప్పకుండా ఎళ్తే మళ్ళీ నాకి తిడతారేమో అన్న ఆలోచనతోని ఒక 8 నెలలు నేను సైలెంట్‌గుంటే, ఇంగ అమ్మాయి ఇనట్లేదు అని జెప్పి ఎంఎస్‌ఆర్ గురువు గారిని మా ఇంటికి తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన సందర్భంలో నేను ఇంగ అక్కడ దొరికిపోయినా. ఏం చెప్పడానికి ఆన్సర్ లేదు. నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకంటే ఏదో ఒక మేనేజ్ చేస్తా. సార్ నేను కోచింగ్ దగ్గరున్నా, నేనిక్కడ బయటికెళ్ళినా, అది ఇది అని చాలా అబద్దాలాడినా. వాస్తవానికి కరోనాలో ఏం చేసినాం అందరం, మోడీ లాక్‌డౌన్ ఏసిండు. డోర్ పెట్టేసుకొని ఇంట్లో ఉన్నాం. నేను అదే సిట్యుయేషన్‌లో ఉన్నా గానీ, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, అక్కడున్నా, ఇక్కడున్నా అని తప్పించుకున్నా. సో, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేదు. ఏది కావాలన్నా అమ్మ, నాన్ననే కదా అన్న ఆలోచనతోని నేను నెగ్లిజెన్స్ చేసుకుంటా 8 నెలల పాటు నా అప్లైనర్‌ని నేను జరుపుతూ వెళ్ళిన. సో, తర్వాత ఒకరోజు డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చి, "ఒక పెద్ద సార్ వస్తున్నారు. నువ్వు కూర్చో. ఒకసారి తెలుసుకో" అని అన్నాడు. తెలుసుకునేదేముందన్నా, చిన్నప్పటి నుంచి మనం ప్రొడక్ట్స్ వాడుకున్నాం. పెద్దగా లైఫ్ అయితే ఏం మారలేదు. లైఫ్ పక్కకు పెట్టు. ఆరోగ్యం ఏమన్నా బాగుందా అంటే ఏం బాగుండదు. ఇక దీంట్లో ఏదో కొత్తగా నువ్వు చెప్తున్నావు. నీకల్లేదో బాగా మైండ్‌కి పట్టిచ్చిర్రు. నువ్వు ఇనేటట్టు లేవు గానీ, జాబ్ జేసుకో. ఇట్లాంటి బిజినెస్‌లు ఉండవంట. నువ్వు హ్యాపీగా కష్టపడి జాబ్ తెచ్చుకున్నావు. రె 4 రోజులు ఎన్నో కంపెనీలు పోయినాయి. కరోనాలో ఎంతో పెద్ద పెద్ద బిజినెస్‌లు గూడా డౌన్ అయినాయి. ఈ బిజినెస్ ఎంత ఇప్పుడే గదా మనకు కనపడేది. నువ్వు దీని మీద అంత గ్రిప్ పెట్టకు. నీకేదో ఎవరో ఏమో ఏసినట్టుర్రు. నువ్వు ఇది కాదన్నా నువ్వు జాబ్ మీదనే ఫోకస్ జెయ్యనంటే, సార్ ఒక నిమిషం నవ్విండు. నవ్వి ఇంకా ఏమనలే. ఒక పెద్ద సార్ వస్తున్నాడు. నువ్వు ఒక 5 నిమిషాలు టైం ఇయ్యి అన్నాడు. నేను నీకే ఇంటలేను. నువ్వు తెలిసిన వ్యక్తివి నాకు. ఆ పెద్ద సార్ ఎవరో నాకు తెలవదు. నేను ఆయన మాట ఎట్లా ఇంటా అనుకుంటున్నావు నువ్వు అన్నాడు. సరే ఏం లేదు ఈడిదాకా వస్తున్నారు గదా! ఒక 5 నిమిషాలు కూర్చో అనంటే, సర్లే ఇంగ ఇంటికొచ్చినోళ్ళని పొమ్మనలేం గదా! అన్నట్టుగా కూర్చున్నా. సో, సారు ఏం మాట్లాడలే. నాకొక లేడీస్ ప్రభంజనం ఉన్న ఫోటో చూపిచ్చిండు. ఇగో మీలాంటి లేడీస్ గూడా చేస్తున్నారు తల్లి ఈ బిజినెసు. ఒకసారి నువ్వు మీటింగ్‌కి రా అనన్నాడు. నాకు చెప్తున్న పర్సను మీటింగ్‌కొచ్చి తెలుసుకోమనే చెప్తున్నాడు. ఈ ఈ సార్‌తోనొచ్చిన పెద్ద సార్ గూడా ఒకసారి నువ్వు మీటింగ్‌కి రా. మీలాంటి లేడీస్ గూడా ఈ బిజినెస్‌కి ఆపర్చునిటీ ఉంది. తెలుసుకో అంటున్నాడు. ఈ పెద్ద సార్ ఈడి దాకా వచ్చినాడు గదా! ఏందో ఈడ జెప్పి పోవచ్చు గదా! మీటింగ్‌కే ఎందుకు బోవాలి అని అనుకున్నా. సరే ఇంగ అంతలోనే సార్‌కి ఫోన్‌లొచ్చినియి. సార్ ఫోన్ మాట్లాడుతా ఉన్నారు. ఈ నాకు చెప్పే పర్సన్ ఏం జెప్పినాడంటే, "ఆ సార్‌కి ఎంత డబ్బులొస్తాయి తెలుసా" అని అన్నాడు. 2,00,000 వస్తాయని అన్నాడు. ఏ ఊరుకో అన్న 2,00,000 ఏడొస్తాయి. సబ్బులు, పేస్టుల్లో అంత ఈజీ గాదు. ఏదో మీరట్లా వాళ్ళేదో అట్లా మాయ జేస్తారు. అట్లా జెప్తారు వాళ్ళు అని నేనన్నా. సో, ఇది ఎవ్వరు నమ్మేలాగా ఉండదు. చాలా మంచి బిజినెసు. నిజంగా దీంట్లో డబ్బుంది. నిజంగా చాలా హెల్త్ ఉంది. నువ్వు తెలుసుకో. తెలుసుకుంటేనే నీకు అర్థమైతేనే నువ్వు మూవ్ అవ్వు. అర్థం గాకపోతే వదిలేయి అనన్నాడు. 2,00,000 వస్తున్నాయంటే ఎంతమందిని ముంచుతున్నారో అందుకే 2,00,000 వస్తున్నాయి అనన్నాను. సో, డైరెక్ట్ పెద్ద సార్‌తోని అనలే గాని, పెద్ద సార్ ఫోన్ మాట్లాడుతుంటే, పెద్ద సార్ ఎవరు అంటే ఎంఎస్ఆర్ గురువు గారు మా ఇంటికొచ్చినప్పుడు. సో, ఈ పర్సన్‌తోనన్నా ఎంతమందిని కళ్ళ చేయి పెడుతున్నారో, ఎంతమందిని ముంచుతున్నారో అందుకే నెలల 2,00,000 ఆహ్, 2,50, 2,10 అట్లొస్తుంది. అసలెంతో హార్డ్ వర్క్ జేసి, ఎంతో కష్టపడి వాళ్ళ సర్వీస్ అయిపోయినా గూడా లక్షల్లో ఇన్‌కమ్ డ్రా జేయలేరు. ఈ సబ్బు, పేస్టులు ఈ ప్రొడక్ట్ వాడితే ఏమన్నా లైఫ్ మారుతదా? టీ పొడి, కుకింగ్ ఆయిలు
ఇవి వాడితే లైఫ్ మారినోళ్ళని అయితే ఎక్కడ చూడలేదు. అందులో మళ్ళీ 2,00,000 అంటున్నావు నువ్వు. ఇది నమ్మాల్సిన విషయం గాదు. ఎక్కడో మోసం ఉంది అనన్నా. నేనేమంటున్నా అంటే మోసం ఉందా? మంచుందా? చెడుందా? అనేది నువ్వు తెలుసుకోవడానికి రా. రూపాయి గూడా పెట్టొద్దు. నువ్వు ఏమి గూడా కొనుక్కోవద్దు. తెలుసుకోవడానికి రా అనండు. సరే అని చెప్పి ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టలే. ఒక 2,00,000 పర్సను ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్‌ని నేను. నాకు పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు. అనుభవం లేదు. అసలేం లేదు. నేను చదువుకోవాలి. చదువు అయిపోయిందంటే ఏదో ఒక జాబ్ కొట్టాలి. మా ఇంట్లో వాళ్ళకి తప్ప నా పేరు బయట ఎవరికీ గూడా తెలవదు. మా రిలేషన్, మా చుట్టాలకి ఎవ్వరికీ గూడా తెలవదు. సో, అట్లాంటి వ్యక్తిని నేను ఒక 2,00,000 పర్సను దాదాపు ఒక 200 కిలోమీటర్ల నుంచి ఒక మారుమూల గ్రామం నా దగ్గరికి రావటం ఏంటి? నిజంగా ఈసారికి డబ్బులొస్తున్నాయా? సో, నేను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోనే ఉన్నా గదా! సో, ఇదేందో తెలుసుకుందాం. ఒక 2,00,000 పర్సన్ మన ఇంటికొచ్చినాడంటే, అది నిజమా? కాదా? అనే దానికోసమని ఎళ్లి తెలుసుకుందాం అని జెప్పి, ఇంట్లో వాళ్ళకి నేను కాలేజీలో ఫేర్‌వెల్ జరుగుతుంది. ఒక రూ. 500 ఇయ్యమ్మా. నేను తీసుకొని వెళ్ళేసొస్తా అనన్నా. సో, నిజంగా నువ్వు కాలేజీ ఫేర్‌వెల్ పార్టీకే ఎళ్తున్నావా? మన ఇంటికొచ్చిన సార్ ఏమన్నా మీటింగ్ అంటున్నాడు. అక్కడికి పోతున్నావా? నిజం జెప్పు అని అన్నది మా అమ్మ. నిజంగా నేను అక్కడికే ఎళ్తున్నా. నేను ఇక్కడికేం ఎళ్ళను. మీకు చెప్పే ఎళ్తా అనన్నా. ఎందుకు నేను వీళ్ళకి చెప్పలేదంటే, చెప్పిందనుకో వద్దు అని ఆపుతారు. ఆల్రెడీ 8 నెలల నుంచి ఆపుతూనే ఉన్నారు. ఒకసారి పోయొద్దాంలే ఏముంది. చూసేసొద్దాం అని జెప్పి నేను వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఫేర్‌వెల్ పార్టీ అని జెప్పి అక్కడ మీటింగ్‌కెళ్ళి ఏదో ఒకటి మనకు నచ్చదు ఈ బిజినెస్ ఇట్లాంటివి మనకు సెట్ గాదు. మనకసలు మన లైఫ్ ఇది గాదు. మన లైఫ్ అంతా స్పాయిల్ అయితది ఇట్లాంటి బిజినెస్ పట్టుకుంటే అని జెప్పి ఏదో ఒక నెగెటివ్ ఇగో ఇది ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అని క్యాచ్ జేసి నాకు బిజినెస్ చెప్పిన పర్సన్‌కి సలహా ఇవ్వడానికి నేనెళ్ళిన. సో, ఎళ్లి ఆ మీటింగ్‌లో గూర్చుంటే చాలా మంది ఏం జెప్పినారంటే, "ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మాకు హెల్త్ ఒచ్చింది" అని అన్నారు. సో, అందులో గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గిన వాళ్ళు, బ్లడ్ తక్కువుంటే బ్లడ్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులుంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన పెయిన్స్ తగ్గడము, బీపీ, షుగరు, థైరాయిడు ఇట్లా చాలామంది వెస్టేజ్‌లో ఉన్న సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల హెల్త్ ఒచ్చింది. మేము కొనుక్కుంటే మాకు కొంచెం క్యాష్ బ్యాక్ ఒక 500, 200, 300, రూ. 1000, 1500 ఇట్లా ఒచ్చింది. మాకు తగ్గిన విషయాన్ని ఇతరులకు షేర్ జేసి, అక్కడ బిజినెస్ చేసుకోవడం వల్ల ఒక 5,000 ఒచ్చింది. ఇప్పుడు నా ఇన్‌కమ్ 5,000 డిసెంబర్ కల్లా జూడండి. ఇది జనవరి గదా! డిసెంబర్ కల్లా జూడండి రూ. 1,00,000 సంపాదిస్తా అని జెప్పేది వాళ్ళు. సో, వాళ్ళలో ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు చాలా తక్కువున్నారు. హైటు, వెయిటు అసలు దేనితో సంబంధం లేదు. డబ్బు సంపాదించాలనే ఆకలి ఉంటే ఈ బిజినెస్ చేయొచ్చు అని జెప్పినారక్కడ మీటింగ్‌ల. సో, ఇదంతా నమ్మదగ్గ విషయం అయితే లేదు. ఎక్కడో ఏదో ఉన్నట్టుంది అని అనుకున్నా. స్టార్టింగ్‌లో వాళ్ళందరూ టెస్టిమోనియల్స్ చెప్పిర్రు. వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ వాడినారో దాని గురించి జెప్పినారు. నేను చూస్తూ ఉన్నా. ఫైనల్‌గా మా ఇంటికొచ్చిన ఎంఎస్ఆర్ గురువు గారు ఫైనల్ సెక్షన్ తీసుకున్నాడు. సార్ చెప్పినాడు. ఇది 2004లో స్టార్ట్ అయింది కంపెనీ. 17 సంవత్సరాల ఎక్స్‌పీరియన్సు. దీంట్లో వర్క్ జేయడం వల్ల చాలా అద్భుతమైన లైఫ్ ఉంటది. ప్రొడక్ట్స్ గనక మీరు వాడుకుంటే హాస్పిటల్‌కి చాలా దూరంగుంటరు. అసలు హాస్పిటల్ దగ్గరికి గూడా ఎళ్లరు. అంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరొకసారి వాడితే మీకర్థమవుతది అనన్నారు. సో, వాస్తవం అదే కదా! వీళ్ళు ఎన్ని సార్లు జెప్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి ఏ బ్రాండ్ వాడుకున్నామో దెలవదు. ఒకసారి ఈ బ్రాండ్ వాడితే తెలిసిపోతది. అని జెప్పి నేను తీసుకోవడం జరిగింది. నా దగ్గర ఉన్న ఒక 500 బెట్టి మెంబర్‌షిప్, ఆధార్ కార్డు, ఐడీ ప్రూఫ్ ఇస్తే మనకొక ఐడీ చేస్తారు. డబ్బులేమన్నా కట్టాలనా అంటే, "ఏం కట్టేది లేదు. నువ్వు అస్సలు భయపడకు. రూపాయి గూడా కట్టేది లేదు. ఐడీ ఇస్తారు." ఐడీ ఎందుకు అంటే డిస్కౌంట్. ఒక రూ. 100 ఉన్న ప్రొడక్ట్ నీకు రూ. 80కే వస్తుంది. సో, రూ. 20 డిస్కౌంట్ కోసం నీకు ఐడీ ఇస్తారు. సో, ఐడీ తీసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా ఇంత కొనాలనా సార్? మళ్ళీ నిజం చెప్పండి అనంటే, ఖచ్చితంగా ఇంత కొనాలని కండిషన్ అయితే ఏం లేదు. మీ సామర్థ్యం, మీ దగ్గర ఎంత డబ్బుంటే, నీ ఇంటికి ఎన్ని వస్తువులు కావాలనుకుంటే, అన్ని వస్తువులు తీసుకోవచ్చు అని చెప్పినారు. సో, ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్‌లో అది చెప్తున్నారు.
సరే తర్వాత మీటింగ్ అంతా అయిపోయినాక నా దగ్గర ఉన్న 500 పెట్టి సరే ఒక సబ్బు ఒక పేస్ట్ తీసుకుందామని నేను వెళ్ళిన. సో నాకు ప్లాన్ చెప్పిన పాండు సార్ ఏం చేసిందంటే, మేడం మేడం ఆగండి ఆగండి, మీరు 500 కదా తెచ్చుకుంది, ఇందులో ఒక ప్లాన్ ఉంటది, సిఎన్సి అని, కన్సిస్టెన్సీ ఆఫర్. 4 నెలలు వరుసగా కొనుక్కొని 5వ నెల మీరు తీసుకుంటే 5వ నెల మీకు ఫ్రీ వస్తది. ఈ ఆఫర్‌లో ఉంటే మనకి ప్రొడక్ట్స్ అన్నీ 50%కే వస్తాయి అని చెప్పిండు. సో ఫస్ట్ నేను తెచ్చుకున్న 500లలో 1, 2 ప్రొడక్ట్ చూడనియండి సార్. తర్వాత మీరు ఆ ప్లాన్ అంటున్నారు గదా! ఈ 2 ప్రొడక్ట్‌లు నచ్చితే తర్వాత దాంట్లోకి నేను కన్వర్ట్ అయితా అని చెప్పిన. సో లేదు లేదు, ఇంట్లోకి ఎట్లైనా మనం బయట 2, 3 సామాను తీసుకుంటాం గదా! నువ్వు ఈ ప్లాన్‌లో తీసుకో. అంటే ఇంక సార్ వాళ్ళే కొంచెం నాకు, నేను తీసుకెళ్ళింది 500 కాబట్టి సార్ వాళ్ళు నాకు అడ్జస్ట్‌మెంట్ చేసి అక్కడ ప్లానింగ్‌లో తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత నేనేం చేసినా అంటే ఇంటికొచ్చి ఆ డబ్బు ముంగడ పెట్టేసిన. మా మమ్మీ ముంగట, మా నాన్న ముంగట. "నువ్వు ఏడికి పోయినావు? ఎందుకు పోయినావు? అసలు నిన్నెవరు తెమ్మన్నారు? ఇది టీవీలలో, పేపర్‌లలో ఎక్కడ కూడా కనపడదు" అనంది. సో సార్ నాకేం చెప్పినాడంటే, 3000 ప్రొడక్ట్‌లో నీకు ఏ ప్రొడక్ట్ నచ్చకపోయినా నాకిచ్చేసేయి. దాంట్లో ఏం భయం లేదు. అక్కడ రిటర్న్ పాలిసీ అని గూడా ఉంటది. ప్రతీదీ నువ్వు యూట్యూబ్‌కెళ్ళి చెక్ చేస్తా అంటే చెక్ చేసుకో. ఈ ప్రొడక్ట్ ఏం తయారైతుంది? ఎలా తయారైతుంది? ఏంటి అననేది. ఒక ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్ ఇదే ఎందుకు వాడాలి? బయటి ప్యాకెట్ నూనె ఎందుకు వాడొద్దు? సో నువ్వన్నీ దాంట్లో చెక్ జేయొచ్చు. నీకు మీటింగ్ టు మీటింగ్ వస్తుంటే ప్రొడక్ట్ విషయం గానీ, ఈ బిజినెస్ ఎట్లా జేయాలనే విషయం గానీ అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఈరోజు నువ్వొచ్చినావు గదా! నీకసలేమన్నా మోసం జరిగిందా? నువ్వు పైసలిచ్చినావు, నీకు ప్రొడక్ట్ వచ్చింది. వాడుకుంటే ప్రొడక్ట్ వర్త్ ఏందనేది నీకు అర్థమైతది. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ మనం ఇంట్లో వాడుకోవడం వల్ల హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావు జ్యోతి. మనకి కొలెస్ట్రాల్ ఏమన్నా ఉన్నా గూడా తగ్గుతది అని జెప్పిండ్రు. చెడు కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువుంటే మనకి ప్రమాదమే అని జెప్తున్నారు. సో నేనెళ్ళిన మీటింగ్‌లో ఓవరాల్‌గా ఏం గుర్తించినా అంటే ప్రొడక్ట్స్ గురించి ఇంత రివ్యూ ఇస్తున్నారు గదా! వాడి చూద్దామని జెప్పి నేను ఒక 3000 సామాను తీసుకున్నా. తీసుకొని ఇంటికి రాంగానే మా అమ్మ, మా నాన్న నన్ను ఫుల్లు తిట్టినారు. "అసలు నిన్నెవరు పొమ్మన్నారు? ఎందుకు పోయినావు? అట్లాంటివి చేయొద్దు. అట్లాంటివి వాడొద్దు. అయినా ఇన్ని రోజులు మనం ఒక ప్రొడక్ట్‌కి అలవాటు పడున్నాం. ఇది వాడితే మనకేమన్నా అయితే ఎవరు బాధ్యులు? సో వద్దు వద్దు" అనంటే, "ఏం గాదు. చాలా మంది వాడుతున్నారు. చాలా మందికి హెల్త్ తగ్గింది ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల. ఒక్కసారి మనం వాడదాం. నచ్చితేనే మళ్ళీ ఎళ్లి తెచ్చుకుందాం. నచ్చకపోతే వదిలేద్దాం" అనన్నా. "సో ఇవి ఎన్ని పైసలు?" అనన్నది. 3000 సామాను అనన్నా. "బయట ఇదే 3000 పెడితే చాలా వస్తాయి" అనన్నది. "చాలా వస్తాయి గానీ, చాలా రోగాలు గూడా వస్తాయి. బయటి ప్రొడక్ట్స్ వల్ల హెల్త్ ఖరాబ్ అయ్యే సిట్యుయేషన్ ఉంది. ఈరోజు మీకు బీపీ గానీ, మమ్మీకి బాడీ పెయిన్స్ గానీ వచ్చింది అంటే, మనం తినే ఫుడ్ వల్లనే వచ్చింది. అంతా కెమికల్ తింటున్నాం మనము. సో ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ చాలా మంచి ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్. చాలా మంది వాడినరు. నేను చూసిన. ఒక్కసారి మనం వాడదామని" జెప్పిన. సో "నువ్వు మీటింగ్‌కెళ్ళి నేనెళ్ళొద్దని జెప్పినా నువ్వెళ్లి ఏదో జేసినావు. సరే ఇంకేదో చూద్దాంలే" అన్నట్టుగా అన్నారు. సరే అని జెప్పి ఇగ నేను ప్రొడక్ట్స్ కంటిన్యూ జేసిన. చేసినాక నాకు పాన్ సార్ ఫోను జేసి "ప్రొడక్ట్స్ వాడుతున్నారా?" అన్నాడు. సో ఇంకా వాడట్లే అసలు, మేము ఓపెన్ జేయలే. ఏమైతదో ఏమో అని కొంచెం టెన్షన్‌గున్నాం. తర్వాత ఏముందిలే పైసలు పెట్టి తెచ్చినాం గదా! అని జెప్పి వాడదాం అని జెప్పి కంటిన్యూగా వాడుతుంటే, మాకు వంట నూనె తీసుకొని ఓపెన్ జేసి వాడటం వల్ల ఆకలి బాగా అయింది. అంతకుముందుకేం ఆకలి లేదు. ఇప్పుడు ఆకలయింది. కొంచెం చేంజెస్ కనపడుతున్నాయి. ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. సో నేనొకటే అడిగినా, "అమ్మ, నూనె చేంజ్ జేసినప్పటి నుంచి ఏమన్నా మంచిగుందా?" సో మంచిగానే ఉంది గానీ, నువ్వు మాత్రం ఎళ్ళొద్దు, తేవద్దు. మా నాన్నని అడిగినా. నాన్న ఎట్లుంది అంటే, మంచిగుంది, ప్రొడక్ట్ బావుంది. రేట్ ఎక్కువుంది. నువ్వు మాత్రం షాప్‌కెళ్ళొద్దు అని అన్నారు. మేము చిన్నప్పటి నుంచి బయటికెళ్ళి, ఎక్కడైనా షాప్‌కెళ్ళి తెచ్చిన వ్యక్తులం గాదు. ఏదైనా మా ఫాదరే తీసుకొచ్చిండు. సో నేను ఏం చేసినా అంటే, బాగుందంటున్నారు గానీ, ఈ ప్రొడక్ట్‌ని ఎందుకు వాడడానికి ఇష్టపడతలేరు వీళ్ళు అని జెప్పి, సరే నేను తెస్తే ప్రాబ్లమ్ అంటున్నావు గదా నాన్న, మనం ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల కొంచెం హెల్త్‌లో చేంజెస్ కనపడ్డాయి గాబట్టి, మీరే ఎళ్లి తీసుకురండి అనన్నా. సో ఇన్నాళ్ళు ఇదే ప్రొడక్ట్ వాడుకొని బతికినాం ఏమన్నా, ఏదో ఒక ప్రొడక్ట్ వాడదాంలే, ఎవరి టైం ఎప్పుడొస్తే అప్పుడు పోతారు అని జెప్పేది. సో నేనొకటే జెప్పేది, మీరిద్దరూ బాగుంటే ఫ్యామిలీ అంతా బావుంటది.
ఈ ప్రొడక్ట్స్ వల్ల చాలా మందికి హెల్త్ వచ్చింది. నేనెళ్లి చూసిన. మనం గూడా వాడుతున్నాం గాబట్టి ఎంతో కొంత అర్థమైంది. ఎంత దూరం ఉన్నా మనం ఈ షాప్‌కెళ్ళి మనము ఉన్నంత కాలం ఈ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వాడాలి. వాడదాము అని చెప్పారు. సో, ఇంగ ఇనేటట్టు లేదు అని జెప్పి, మా మమ్మీ ఏమో వద్దు, వద్దు అనేది. మా నాన్ననేమో నేను చిన్నగా రిక్వెస్ట్ చేసి, డబ్బులు నా దగ్గర ఉండేది గాదు. నేను చదువుకునే అమ్మాయిని. రిక్వెస్ట్ చేసి చిన్నగా డబ్బులు తీసుకొని, ఆ సీఎన్‌సీ అనే ప్లానింగ్‌లోనే ఉన్నా. ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ నాకు అవసరమే. ఆయిలు, పేస్టు, సోపు, టీ పౌడర్ ఇవన్నీ. సో, అట్లా 4 నెలలు వరుసగా కొనుక్కుంటే ఐదో నెల ఫ్రీ వస్తదన్నారుగా. నిజంగా ఫ్రీ వస్తదా? ఎవ్రీ మంతు రూ. 100 వస్తుంది. క్యాష్ బ్యాక్ వస్తదన్నారు. ఇది నిజంగా వస్తదా? ఏదో మనకేమన్నా మాయ చేస్తున్నారా అని జెప్పి, నేను ఇంట్లో ఫైట్ చేసి డబ్బులు తీసుకొని, ఎళ్లి ఒక 4 నెలలు వరుసగా కొనుక్కుంటే ఐదో నెల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఎవ్రీ మంతు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ 2 వచ్చినాయి. ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల హెల్త్‌లో, బాడీలో చేంజెస్ కనపడ్డాయి. సో, దీంట్లో మోసం లేదు. మనకి మంచే జరిగింది అని నాకు నేను ఆలోచించి స్టాండ్ తీసుకొని మీటింగ్స్‌కెళ్ళడం స్టార్ట్ చేశా. ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు. "నువ్వు జాబ్ చెయ్యి. ఏదన్నా ప్రిపరేషన్‌లో ఉండు. జాబొస్తే గవర్నమెంట్ జాబొస్తే లైఫ్ సెక్యూరిటీగా ఉంటది. బావుంటది. ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటది." ఈ గవర్నమెంట్ జాబ్ అనే ఆలోచన ఎవరిది అంటే మా ఫాదర్‌ది. నాది గాదు. నేను ఏదో ఒకటి చిన్నగా ఏదన్నా ఒక బిజినెసు టైలరింగ్ గాని, బోటెక్ గాని ఇట్లా ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని దాన్ని నడిపించాలనే ఆలోచన నాది. సో, మా నాన్నగారిది గవర్నమెంట్ జాబొస్తే బాగుంటది అని ఆలోచన. మేము 5 మెంబర్స్ సిస్టర్స్, ఒక బ్రదరు. సో, అందరూ చదువుకుంటున్నారు. సో, ఒకరన్నా జాబ్ తెచ్చుకోలేదు అని చెప్పి మా నాన్న ఆలోచన. సో, నేను మా నాన్న ఆలోచనను ఎందుకు కాదనొద్దు అని చెప్పి, మా నాన్న కోసం నేను గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపరేషన్‌లోనే ఉండేది. సో, ఇక్కడ ఇది అబ్జర్వేషన్ చేసిన వెస్టేజ్. సో, అట్లా చూస్తున్న తరుణంలో 4, 5 నెలలు గడిచింది. నాకు ప్లాన్ చెప్పిన సారికి అప్పుడు ఒక 6,000 ఏమో ఉంది. తర్వాత 6 నెలలకే 16,000 అయింది. మళ్ళీ 6 నెలలకి 50, 60, 70,000 అయింది. ఇది 5, 6 నెలలకే అసలు డబ్బులేంది ఇంతగనం ఇంక్రీజ్ అయితున్నాయి. నాకైతే రూ. 100 పడ్డాయి. అకౌంట్‌లో పడింది. నేను అకౌంట్ లింక్ కూడా ఇచ్చిన. అప్పుడు నాది స్కాలర్‌షిప్ కాబట్టి పెద్దగా డబ్బులేం లేవు. సో, నేను మీటింగ్‌కెళ్ళి చూసిన తర్వాత కొద్దిగా నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంలో నేనింక ట్రావెల్ చేస్తూనే ఉన్నా. సో, నెల నెల వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్నా. పైసలు వాళ్ళకి పెరుగుతున్నాయి గానీ, తగ్గుతలేవు. సో, అట్లా చూస్తుంటే ఒక సంవత్సరం గడిచిపోయింది. నాకు ప్లాన్ చెప్పిన పాండిచారికి 1,00,000 దాటింది. అసలు ఎట్లా వస్తది వీళ్ళకి డబ్బు? మనిషి ఎక్కడైనా ప్రపంచం మీద డబ్బు కోసమే పనిచేస్తాడు. అసలు ఎలా వస్తుంది ఈళ్ళకి డబ్బు అని చెప్పి నేను తెలుసుకోవాలి. నేను ఏదో ఒక పని చేసి మా నాన్న వాళ్ళకి ఫ్యామిలీని కొంచెం నేను గూడా సపోర్ట్ అవ్వాలి. మా నాన్న సంపాదించే సంపాదనలో ఎంతో కొంత మా నాన్నకి నేను తోడవ్వాలి. యాక్చువల్‌గా మా నాన్నకి బయటికి పంపించాలని ఇంట్రెస్ట్ ఉండదు. జాబ్ చేయాలి, అది చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు చేసే జాబు రేపు మ్యారేజ్ అయిన తర్వాత ఏదన్నా ఇబ్బందులొస్తే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఒక సెక్యూరిటీ ఉండాలని చెప్పి గవర్నమెంట్ జాబ్ కొట్టు అని చెప్తున్నా. నాకు తెచ్చి సంపాదించాలనే ఆశలు అసలే లేవు. నువ్వు చదువుకో. జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ ఎట్లా అన్నట్టుగా అనేది. సో, ఈ సార్‌ది ఇన్‌కమ్ పెరుగుతూనే ఉన్నది. ఎంఎస్ఆర్ గురువు గారిది 3,00,000కెళ్ళింది. అసలు ఇది నిజంగా వస్తున్నాయా? ఏంది? ఎట్లా అని చెప్పి నేను బాగా మీటింగ్‌కెళ్ళిన. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్‌కెళ్ళింది నేను. తెలుసుకుంది నేను. దాంట్లో ఏముందనేది కొంచెం కొంచెం అర్థమయ్యేది నాకు. ఇదేందో పూర్తిగా తెలుసుకోవాలి అని జెప్పి నేను ఎక్కడ మీటింగుంటే అక్కడికెళ్ళి కూర్చున్నా. ప్రపంచం మీద ప్రతి వ్యక్తి డబ్బు కోసం పనిజేస్తాడు. ఇక్కడ జాబ్‌లు సైతం పక్కకు బెట్టి దీంట్లో వర్క్ జేస్తున్నారంటే ఇదేదో గొప్ప కంపెనీ ఉన్నట్టుందని జెప్పి నేను మీటింగ్‌కు వెళ్ళటం, కూర్చోవటం, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం. సో, కంపెనీ ఏంటి? కంపెనీలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది? వాళ్ళు బిఫోర్ ఎట్లున్నరు? ఆఫ్టర్ కొంచెం ఇందులో సక్సెస్ అయినంక వాళ్ళ లైఫ్ ఎట్లున్నది? అసలు ఏం జేస్తున్నారు వీళ్ళు అని జెప్పి అబ్జర్వేషన్‌లో దాదాపు ఒక 20, 30 మీటింగ్‌లకెళ్ళి కూర్చున్నా. నాకర్థమైంది. మనకి జరిగిన మంచిని ఇతరులకి చెప్పి, వాళ్ళని గూడా తీసుకొచ్చి అదే ప్రొడక్ట్ ఇప్పిచ్చి, చిన్నగా ట్రావెల్ చేస్తే, మన లైఫ్ గూడా మారతది. మనకు గూడా అలా డబ్బులొస్తయి. ఇది టీమ్ వర్కు అని అర్థమైంది. సో, ఇంటికి వచ్చి మా నాన్నకి జెప్పిన.
ఈ బిజినెస్‌లో చాలా డబ్బుంది నాన్న. ఇది టీమ్ వర్కు. నలుగురిని జాయిన్ చేస్తే, ఆ నలుగురే అలా, అలా, అలా తీసుకెళ్తారు. నలుగురికి అర్థం చేపిస్తే చాలు ఈ బిజినెస్‌ని. ఒక్క సంవత్సరంలో మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. ఈ బిజినెస్‌ని నేను గూడా చేస్తా అంటే, "వద్దు, వద్దు అస్సలు నువ్వు పొరపాటున గూడా ఎళ్ళకు. సరే వద్దన్నా ఎళ్ళినావు, ప్రొడక్ట్ వాడుకుంటున్నాం, వాడదాం గానీ, ఈ బిజినెస్‌లో వద్దు" అనన్నాడు. చేస్తే గవర్నమెంట్ జాబు లేదంటే వద్దు అనన్నాడు. అట్లా గాదు నాన్న నువ్వు ఒక్కసారి విను నా మాట అంటే, "అదయ్యే పనే గాదు. నీ కాళ్ళు ఇరుగుతాయి" అని జెప్పిండు మా నాన్న. సరేలే అని జెప్పి ఇంక నేను ఏం అనలేక కాలేజ్ అని జెప్పి మీటింగ్స్‌కెళ్ళి కూర్చేదాన్ని. కూర్చొని ఇంగ నేనే డిసైడ్ అయ్యా. వెస్టీజ్ అంటే చూసింది నేను. అర్థమైంది నాకు. లైఫ్ కనబడుతుంది నాకు. ఇది నేనే డెసిషన్ తీసుకోవాలి. సో, అప్పట్లోనే నేను స్టార్టింగ్ 8% ఉన్నప్పుడు కోటప్పకొండ బూట్ క్యాంప్‌కెళ్ళినా. సుబ్బయ్య శెట్టి గురువు గారిని 25,00,000 ఉన్నప్పుడు ఆ సార్ మీటింగ్‌కెళ్ళినా. ఆ సార్ ఆ మీటింగ్‌లో ఏం చెప్పినాడంటే, "ఈ బిజినెస్ చేయాలంటే ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో, మనకి స్కిల్స్, నాలెడ్జ్ అవన్నీ ఏవి లేకపోయినా ఇక్కడ మీటింగ్స్‌లో నిన్ను తీసుకొచ్చిన పర్సన్ ఏం చేస్తున్నాడో అది నువ్వు కాపీ చేస్తే ఈ బిజినెస్‌లో నువ్వు సక్సెస్ అవుతావు" అని చెప్పినారు. నేను చేసి చూపిస్తా. నువ్వు చూసి నేర్చుకో. డబ్బు సంపాదించాలంటే నువ్వే చేయాలి అనన్నాడు. ఆ పదం నాకు బాగా కనెక్ట్ అయింది. సో, ఈ బిజినెస్ చేయాలి అంటే విశ్వాసం ఉండాలి అనన్నాడు. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. బిజినెస్ మీద ఒక నమ్మకం ఉండాలి అన్నాడు. సో, హోప్, బిలీవ్‌నెస్ ఉండాలి అని కూడా చెప్పిండు. సో, ఇందులో అయితే నాకెలాంటి మోసం జరగలేదు. ఒక 8 మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నా గదా! డబ్బిస్తే ప్రొడక్ట్ ఇస్తున్నారు. వాడితే హెల్తొస్తుంది ఇంటికి. మంచిగుంది. ఈ టీమ్ వర్క్ అంటే నేనెలా జేయాలి? నాకు చుట్టాలు, ఫ్రెండ్సు, బంధువులు ఫ్రెండ్స్ ఉన్నారు గానీ అందరూ జాబ్‌లలో సెటిల్ అయిపోయినారు. చుట్టాలున్నారు గానీ పెద్దగా వాళ్ళ ఇల్లులు తెలవవు. అసలు నేను టీమ్ వర్క్ ఎట్లా జేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు వర్క్ ఎట్లా జేయాలి? ఏం జెప్పాలనేది గూడా తెలుస్తలేదు. ఈ బీబీ మేడం, పాండు సారు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ 10 మందిని, 15 మందిని, 5 మందిని తరలిస్తున్నారు. ఈ స్టూడెంట్ జ్యోతి మేడం చదువుకుంది, బిజినెస్ ప్లాన్ చెప్పగలుగుతది, ప్రొడక్ట్ ఏంది చెప్పగలుగుతది. చదువు లేని బీబీ మేడం ఏమో 10 మందిని కూర్చోబెడుతుంది. చదువుకున్న జ్యోతి మేడం ఏమో ఒక్కరిని గూడా కూర్చోబెట్టట్లేదు. అసలు నేనెందుకు కూర్చోబెట్టలేకపోతున్నా? ఒక్కరినన్నా తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి గదా! నేనే గదా ప్లాన్ జెప్తా, ప్రొడక్ట్ జెప్తా, అన్నీ జెప్తా. అసలు మేడం ఏం చదువుకోలేదు. మేడం కూర్చోబెడుతుంది. నేనెందుకు కూర్చోబెట్టలేకపోతున్నా? ఒక చదువు లేనామె తీసుకొచ్చి పర్సన్‌ని కూర్చోబెడుతుంది. చదువుకున్న పర్సన్‌ని నేనెందుకు కూర్చోబెట్టలేకపోతున్నా? అసలు నాలో లోపం ఏంటి? అని జెప్పి నేను బాగా రియలైజేషన్ అయినా. సో, అట్లా బీబీ మేడం జర్నీ జూస్తుంటే గూడా మెల్లగా ఆమెకొక 5,000 వచ్చినియి. అసలు చదువు లేనామెకి కంపెనీ ఒక 5,000 ఇచ్చిందంటే, పీజీ చదువుకున్న అమ్మాయిని నేను. నేను అదే పని జేస్తే నాకు 25,000 ఇయ్యదా? బయట ఎక్కడ కష్టపడ్డా గూడా అదే డబ్బిస్తది. అదే కష్టం ఏదో ఇక్కడ కష్టపడదాం అని జెప్పి నేను మెంటల్‌గా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా. దీంట్లో ఒక సంవత్సరంలోనే 1,00,000 సంపాదిస్తున్నారు. బయట ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా గూడా 1,00,000 లేదు. ఇది ఫ్యూచర్ బిజినెస్ అని జెప్తున్నారు. మెల్లగా వస్తది. నిలబడి నేర్చుకొని పని జేయాలి అనన్నారు. సో, అట్లా నేనింక జర్నీ జేస్తున్నా. నాకెవరు లేరు బయట. చెప్పడానికి నా ఫ్రెండ్స్ దగ్గరికెళ్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా హేళన జేస్తున్నారు. "నువ్వేదో సబ్బులమ్ముతున్నావంట గదా! నువ్వేదో ఇల్లిల్లు తిరుగుతున్నావంట గదా!" అనన్నారు. సో, ఇది ఇల్లిల్లు తిరిగే కంపెనీ గాదు. సబ్బులమ్ముకునే కంపెనీ అంతకన్నా గాదు. ఒకసారి మీరు దెలుసుకుంటే లైఫ్ మారతది. ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్ ఉంది. చేస్తే వచ్చేది గాదు. కొన్ని రోజులు చేసి తయారు జేసిన ప్లాట్‌ఫార్మ్‌లో మనకేదన్నా జరిగి ఇంట్లో గూర్చున్నా గూడా ఇక్కడ సేఫ్ జోన్‌లో ఉన్నాము. పాసివ్ ఇన్‌కమ్ ఉంది. ఒకసారి మీరు గూడా దెలుసుకోండి అనన్నా. సో, నేనెళ్ళి ఫీల్డ్‌లో ఏం జెప్పేదంటే, ఈ బిజినెస్ మనం జేస్తే మనకి హెల్తొస్తది. ప్రొడక్ట్‌లు వాడితే హెల్తొస్తది. దీంట్లో మనం వర్క్ జేసుకుంటూ బోతే ఒకే ఒక సంవత్సరంలో రూ. 1,00,000 వస్తాయని జెప్పేది. సో, బీబీ మేడం వాళ్ళు ఏం జెప్తున్నారని జూస్తే, "అమ్మ ఈ ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తది. మీకు ఇంట్లో గావాల్సిన ఏదన్నా ఇప్పుడు మీ సార్ పని జేస్తున్నాడు. మీరు గూడా ఏదన్నా వర్క్ జేస్తే ఒక 2,000, 3,000 వచ్చినా గూడా దేనికో దానికి అవుతాయి గదా! ఇక్కడుంది అవకాశము. ఇట్లా తెలుసుకోండి" అని జెప్పి ఆమె తీసుకొచ్చేది. నేనేం జేసేదంటే నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఈ ప్రొడక్ట్స్ వాడితే హెల్తొస్తది. ఈ బిజినెస్ చేస్తే రూ. 1,00,000 వస్తది. ఒక సంవత్సరంలో రూ. 1,00,000 వస్తది అని జెప్పేది.
సో నేనెందుకు ఫెయిల్ అయినా అంటే డైరెక్ట్ డబ్బు గురించి మాట్లాడినా 1,00,000 అన్నా. 1,00,000 అంటే ఎవడు నమ్మేటోడు లేదు. మేడం ఏమో చిన్నగా దానికి తగ్గట్టుగా వెళ్తున్నది. సో అని చెప్పి నేను బాగా మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కెళ్తే వెస్టీజ్ గొప్పతనం అర్థమైంది. దీంట్లో నిలబడి టీమ్ తయారు చేస్తే సేల్‌ని బట్టి మనకు కమిషన్ ఉంది. షేర్ ఒస్తుంది. ఒక షేర్ ఇస్తుంది అంటే మనం ఏం ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెట్టలేము. పెట్టుబడి లేని వ్యాపారం ఇది అని చెప్పి స్ట్రాంగ్‌గా నేనే డిసైడ్ అయినా. ఇంట్లో నాకు పర్మిషన్ లేదు. సో, ఇంట్లో వాళ్ళు నా మాట వినట్లేరు. నేను గూడా వాళ్ళ మాట వినట్లేదు. ఫ్యూచర్ కనపడుతుంది నాకు. విజన్ జేస్తుంది నేను. విజన్ చెయ్యాలి అని జెప్పేది ఎంఎస్ఆర్ గురువు గారు. సో, ఇది చాలా అద్భుతమైన బిజినెస్. సార్ నిలబడండి అనంటే, నేనింక అట్లనే నిలబడి వాళ్ళెందుకు తీసుకొస్తున్నారు, నేనెందుకు తీసుకొస్తలేరు అనే క్వెషన్ యేసుకుంటున్నా. వాళ్ళెంబడి ఫీల్డ్‌కెళ్తున్నా చూస్తున్నా. నేను బేబీ మేడం ఫీల్డ్‌కెళ్తే నన్నే మాట్లాడిచ్చేది బీబీ మేడం. "నువ్వే మాట్లాడు తల్లి. నువ్వే జెప్తావు కంపెనీ అని పేరు రాస్తావు" అని గట్టిగా అడిగితే బీబీ మేడంకి వెస్టేజ్ స్పెల్లింగ్ గూడా రాదు. నాకొస్తది. సో, అన్నీ నన్నే నెడుతుంది. నన్నే మాట్లాడమంటుంది. అసలు వీళ్ళెట్లా జేస్తున్నారు నేను జూద్దాం అనొస్తే నన్నే మాట్లాడిస్తుంది అని జెప్పి నేనే మాట్లాడేది. మళ్ళీ ఇంకా నా పైన అప్లయన్స్‌తోని వాళ్ళెట్లా వర్క్ జేస్తున్నారని జెప్పి వాళ్ళెంబటే అసలు నేను ఒక 8 నెలలు అసలు ఈ వర్క్ ఏంటి? కాపీ జేయాలన్నారు గదా! అప్లైనర్ ఎలా జేస్తున్నాడో చూసి నేర్చుకోవాలి అనన్నారు. డబ్బు రావాలంటే నువ్వే దిగాలి అంటున్నారు. సో, అని జెప్పి నేను నా పైన అప్లయన్స్ బిజినెస్ ఎట్లా జేస్తున్నారని జెప్పి వాళ్ళతోనే మీటింగ్స్ అయిపోగానే వాళ్ళేమన్నా హోమ్ మీటింగ్స్ ప్లాన్ జేస్తే వాళ్ళు ఎలా జేస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి? అని జెప్పి వాళ్ళని అబ్జర్వేషన్ జేస్తూ వాళ్ళతో వర్క్‌కెళ్ళేది. సో, అట్లా నేను చూస్తున్న తరుణంలో నా మైండ్ సెట్ తగ్గట్టుగా ఉంటే ఈ బిజినెస్‌లో డబ్బు రాదు. బిజినెస్‌కి సంబంధించిన సిస్టమ్‌లో నేను కొంచెం నన్ను నేను మార్చుకొని దాంట్లో వర్క్ జేస్తే 100% గెలుస్తా అన్న బిలీవ్‌నెస్ ఒచ్చి ముందు నన్ను నేను మార్చుకోవడం స్టార్ట్ చేసిన. నేనెవరితో మాట్లాడను. వాళ్ళు 2 సార్లు పలకరిస్తే నేను ఒక్కసారి పలుకుతా. సో, అట్లాంటి మైండ్ సెట్ ఉంటే ఈ బిజినెస్‌లో మనం ముందుకెళ్ళగలం. సో, అందరిని కలుపుకుపోవాలి. మంచి ఫ్రెండ్‌షిప్ జేసుకోవాలి. బిల్డ్ జేయాలి అని జెప్పారు. సో, అట్లా నేనింగా నాకు తెలిసిన ఒక నలుగురు ఫ్రెండ్స్‌కి చెప్తే వాళ్ళు రిజెక్ట్ జేషిర్రు. ఇంక నాకేం జేయాలో ఈ బిజినెస్ ఆపేస్తా సార్ నా వల్ల గాదు. నేను జేయలేను. ఇది టీమ్ వర్కు. నాకెవరు గూడా తెలవదు అనన్నా. రమేష్ సార్ గురువుగారు ఒకటే చెప్పిండు. మీరు ఏం చేయొద్దు. మీటింగ్‌లకొచ్చి కూర్చోండి. సో, మీలో సంకల్పం ఉంది. మీలో కష్టపడే గుణం ఉంది. మీరు నిలబడతారు. మీరు నిలబడండి. మీరు మీటింగ్‌కి రండి చాలు. తర్వాత అదే జూసుకుంటది అని జెప్పారు. సో, అలా జూస్తే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత గడిచింది. సో, నాకు దీంట్లో డబ్బు సంపాదించాలని బాగా అర్థమైంది. బిజినెస్ చాలా గొప్పది. బయట లేదు. ఇక్కడుంది అని జెప్పి నిలబడి ట్రావెల్ జేస్తున్న తరుణంలో నాకు ఒక తాత పరిచయమైండు. ఆ తాత పరిచయమైతే నాకు తెలుసు హైదరాబాద్ ఎటు బోవాలో. హైదరాబాద్ ఎటు బోవాలి అని అడిగినా. హైదరాబాద్ ఎటు బోవాలో నాకు తెలుసు. కానీ ఆ తాతని నేను అడిగిన సందర్భంలో అటెళ్ళాలమ్మా అనన్నాడు. సో, మీరేం జేస్తారు? ఏదో డ్రెస్ కోడ్ అవన్నీ బాగా మంచిగా యేసుకున్నారు. ఇంతకు మీరేం పని జేస్తారు అనంటే, మేమొక బిజినెస్ జేస్తాం తాత. ప్రొడక్ట్ బాగుంటది. ఒకసారి నువ్వు ఈ వయసులో ఉన్నావు గదా! కొంచెం ఆకలేయదు మీకు. ఈ నూనె వాడి చూడు అని జెప్పిన. సరే ఏందో చూద్దాము. ఇప్పి నువ్వు నాకు ఆ నూనె అంటే ఇప్పేసిన. సో, ఆయన వాడిండు మంచిగుంది. ఇంగ ఆయన ద్వారా చిన్నగా ఆయన మీటింగ్‌కొచ్చిండు. బీబీ మేడంని చూడగానే ఒక చదువు లేని ఆడ మనిషి డబ్బు సంపాదిస్తుందంటే నేనొక అబ్బాయిని నేను సంపాదించలేనా అని చెప్పి తాత దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉంటాడు. సో, ఆ తాతని పట్టుకొని రమేశారు గురువుగారు ఏమనేదంటే, "నువ్వు ఆ తాతని పట్టుకో. నీకు ఖచ్చితంగా బిజినెస్ వస్తది. టీమ్ వస్తది" అని చెప్పేది. ఒక 3, 4 నెలలు ఆ తాత వర్కు తెలిసిన పరిచయాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఆయనకు ఫీల్డ్ వర్క్ చేసిన. ఒక 8 నెలలు నేను నేర్చుకున్నా. సో, నాకెవరు టీమ్ ఎక్కడ ఎళ్ళాలో తెలియక అట్లా ఉన్న తరుణంలో నాకు ఈ బిజినెస్‌లో పరిచయమైన తాతని పట్టుకొని వర్క్ చేయడం వల్ల ఒక 3 నెలల్లో నేను ఒక 5,000 సంపాదించిన. అట్లా ఇంగ టీమ్ పెరుగుతా ఉంటే 25,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000 అట్లా టీమ్ పెరుగుతుంది. డబ్బులొస్తున్నాయి. సో, అది చేస్తున్న తరుణంలో అలానే 1,00,000 గూడా దాటింది. సో, ఈ సక్సెస్ అయితున్న జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. బిజినెస్ చేయొద్దు. మనలాంటి వాళ్ళకి సెట్ గాదు. ఇగ వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోలే. ఇంట్లో నాకు 5 మెంబర్స్ సిస్టర్స్ అన్నా గదా! వాళ్ళు గూడా సపోర్ట్ లేదు. సో, ఒకటే దీంట్లో ఉన్న గొప్పతనము నేను సాధిస్తేనే వీళ్ళకి అర్థమవుతది.
వీళ్ళకి గాని, బయటి వాళ్ళకి గాని. ఎవరు నన్ను ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. లైఫ్ నాది. నేను నిలబడాలి. ఈరోజు మా నాన్నకి నేను సపోర్ట్ అవ్వాలి. రేపు నాకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే నేను దీంట్లో జర్నీ చేయాలన్న ఆలోచనతోని గట్టిగా నిలబడి నిర్ణయం తీసుకొని ట్రావెల్ చేస్తుంటే డబ్బు వస్తుంది. సో, నేను చిన్న చిన్నగా ముందుకెళ్తున్నా. సార్ ఒకటే పని చెప్పేది. గట్టిగా నిలబడు. పనియే ప్రత్యక్ష ద్వయం. సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు. సంపాదించేటోళ్ళు సాకులు చెప్పరు అని చెప్పేది. సో, ఎక్కడ మీటింగ్‌కెళ్ళాలన్నా గూడా ఇందులో మనం సక్సెస్ గావాలంటే సాకులు చెప్పొద్దు అని జెప్పి నేను ఎక్కడ ఏమి అసలు మీటింగ్ అంటే వస్తున్నా అనే జెప్పేది. సో, నేర్చుకోవాలి. 10, 15 సంవత్సరాలు చదువుకుంటే 10,000, 15,000, 20,000 జాబ్ ఇస్తారు. ఇక్కడ సంవత్సరంలో రూ. 1,00,000 అంటున్నారు. మనం ఏ సాకులు, ఏ రీజన్‌లు చెప్పకుండా ఎళ్లి కూర్చోవటమే కదా మన పని. కూర్చొని నేర్చుకోవాలని జెప్పి, నేర్చుకొని చిన్న చిన్నగా పట్టుకొని వర్క్ చేస్తుంటే ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. అట్లా 5, 10, 20, 30, 40, 50, 60, 70. సో, నేను మా ఇంట్లో మా నాన్నకి ఏం చెప్పేదంటే, "ఒక్క సంవత్సరం వరకు ఆగినావు గదా! ఇంకొక్క సంవత్సరం ఆగు. నేనేంటి, ఈ బిజినెస్ ఏంటనేది ప్రూవ్ చేస్తా. బిజినెస్ చాలా గొప్పది. నేనైతే ఆపే ప్రసక్తి లేదు" అని చెప్పిన. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. "మీ పాప ఎక్కడుంది, అక్కడుంది, అది ఇది" అని మాట్లాడుతున్నారు. "వద్దు, నువ్వు నా పరువు తీయకు" అని అన్నాడు. "నీ పరువు తీయను. నీ పరువుని నిలబెడతా. నువ్వు చూడు బిజినెసు చాలా గొప్పది. నేనెళ్ళిన ప్రతి ఇంటికి ఆరోగ్యం ఇస్తున్నా. నేనెవరిని ఏం బలవంతం చేస్తలేను. అన్యాయంగా ఏం ప్రొడక్ట్స్ ఇప్పియట్లేదు. చాలా హెల్త్ ఉంది. 10 మందికి మంచి చేయడం వల్ల మనకు గూడా దేవుడు ఏదో ఒక రకంగా ఆహ్, మ తిరిగి ఇస్తాడు గదా! నేను దీంట్లో అయితే నిలబడితే ఈ బిజినెస్ ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పిన. వినేటట్టు లేదని చెప్పి మా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేది. అలా నన్ను బిజినెస్ ఆపుతదేమో అని. నేను ఆపే ప్రసక్తి లేదు. నాకు బయటికెళ్ళడానికి డబ్బులు ఇయ్యమన్నా గూడా నా దగ్గర లేవు డబ్బులు. నువ్వు ప్రిపరేషన్ అయ్యి జాబ్ చెయ్యి గాని, ఈ బిజినెస్‌లు చేయకు. డబ్బులు గూడా లేవు. డబ్బులు అడగకు నువ్వు నన్ను అని జెప్పేది. సో, ఇప్పుడు మీకు బస్ పాస్ ఫ్రీ ఉంది. అప్పుడు నేను బస్ పాస్ పెట్టుకొని, నా ట్రావెల్ ఖర్చులు నేను చేసుకొని ముందుకెళ్ళాలి. సో, ఆ సందర్భంలో గూడా నాకు అప్లైనర్స్, మెంటరు చాలా సపోర్ట్ జేసినారు. ఇంట్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను బిజినెస్‌ని వదిలిపెట్టలే. సో, నేను వాళ్ళ దగ్గర తీసుకున్న ఇప్పుడు నా పైన అప్లయన్స్ నాకేదన్నా ఖర్చు జేసినా గూడా నేను మళ్ళీ తొందరగా 5,000 సంపాదించి, వాళ్ళు నాకు పెట్టిన డబ్బులు వాళ్ళకిచ్చేసి, మిగిలినయే నేను దాచుకునేది. సో, అట్లా నేను ఏ సమస్యొచ్చినా గూడా సమస్యను జూడలేదు సార్. దీంట్లో ఉన్న మంచిని జూసి, నిలబడి ఎలాగైనా మనం గెలవాలి. మా నాన్నకి నేను సపోర్ట్ అవ్వాలి. ఖచ్చితంగా నేను దీంట్లో ఉంది. అవకాశం నాకిచ్చిండు భగవంతుడు. దీన్ని నేనే చేయాలి. నాకే కనపడుతుంది. నేనే చూస్తున్నా అని జెప్పి నిలబడి ఒక 1,00,000 తీసుకున్నా. 1,00,000 ఇప్పుడు హైయెస్ట్ చెక్కు 2,17,000. లాస్ట్ మంత్ చెక్కు 1,47,000. ఈ డబ్బుతో నేనేం జేయడం జరిగిందంటే, రీసెంట్‌లీ మా సిస్టర్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్‌కి నేనొక 30,00,000 ఇవ్వడం జరిగింది. త్రూ వెస్టీజీ జాబ్. నేను ఈ విజన్ అంతా ఎప్పుడు జూసిందంటే, 2 సంవత్సరాల క్రితమే జూసిన. నేనొక 10 రోజులు ఏదన్నా మా ఇంట్లో ఫంక్షన్ జరిగినా గూడా, ఇంట్లో గూర్చుంటే డబ్బు రావాలి. ఏదన్నా మా నాన్న ఏదన్నా పెళ్లి కానీ, ఇంకేదన్నా కొనుక్కునేటప్పుడు, చేసేటప్పుడు ఖచ్చితంగా వేస్టేజ్ డబ్బియ్యాలి అని జెప్పి, పేరెంట్స్ కోసం నేను ఈ బిజినెస్‌లో నిలబడడం జరిగింది. నాకేం ఆశలు లేవు. నేనేం చేసి లైఫ్ లీడ్ జేయాలన్న బాధ్యతలు గూడా ఏం లేవు. ఇంట్లో నాకన్ని ఇబ్బందులు గూడా ఏం లేవు. మా నాన్న అన్ని విధాలుగా చూసుకునేది. సపోర్ట్ అవ్వాలని ఒక కోరిక. ఆయనొక్కడే కష్టపడుతున్నాడు గదా! ఎంతో కొంత మన మన చేతనైనంత మనం ఇవ్వాలన్న సంకల్పంతోని నిలబడ్డా. ఎలాగైనా వెస్టేజ్‌లో నిలబడితే ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో స్టూడెంట్‌గా చాలా మందున్నారు. ఆ చాలా మంది ఉన్న ప్లేస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నేనుండాలి. ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో స్టూడెంట్ అంటే నేను గుర్తు రావాలి. రానున్న రోజుల్లో లక్షలు తీసుకుంటారు. లక్షలు తీసుకునేటోళ్ళే డయాస్ మీద మాట్లాడతారు అని జెప్పి ఎంఎస్ఆర్ గురువు గారు జెప్పేది. సో, రానున్న రోజుల్లో లక్షలు తీసుకునేటోళ్ళే డయాస్ ఎక్కుతారంట. లక్షలు తీసుకునేటోళ్ళే మాట్లాడతారంట. అంటే ఆ ప్లేస్‌లో నేనుండాలి. ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో స్టూడెంట్‌గా ఫస్ట్ ప్లేస్‌లో నేనుండాలి అని జెప్పి డిసైడ్ అయ్యి, గట్టిగా మా నాన్నకి సపోర్ట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్‌తోని నిలబడి వర్క్ జేయడం జరిగింది. సో, అట్లా ఇప్పుడు చాలా హ్యాపీ. డబ్బు రానన్ని రోజులు అందరూ నన్ను తిట్టినోళ్ళే.
నువ్వేమన్నా మనిషివేనా అట తిరుగుతున్నావు, అన్న రూపాయి వస్తుందా నీకు, నువ్వు బయట చేస్తే ఒక 20,000 వచ్చేది, 1,00,000 చిట్టి వేసేదానివి, అసలు నువ్వు చెప్తే వినవు అని అన్నారు. సో ఆ సందర్భం నేను ఈ బిజినెస్ చేస్తున్న సందర్భంలో కూడా నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. బ్యాంక్ జాబ్ అని, సాఫ్ట్వేర్ జాబ్ అని. నేను ఏ దాని మీద ఫోకస్ చేయాలి, ఏడైనా పని చేయాలి కదా, ఈడ పని చేద్దాము, ఆడ చేస్తేనే వస్తుంది పెద్దగా. ఇన్కమ్ కూడా ఏమి ఇంక్రీజ్ కాదు, ఇక్కడ మన చేతిలో ఉంది. బాసు టైము టార్గెట్ ఏది లేదు, అన్నీ వీళ్ళు నేర్పిస్తారు మనకి. మీటింగ్స్ ద్వారా వెళ్తుంటే బిజినెస్ కి తగ్గట్టుగా మనం చేంజ్ అవుతుంటే సక్సెస్ వస్తుంది అని నేను డిసైడ్ అయిపోయి, ఎవరి మాట వినకుండా, వాళ్ళు నన్ను ఏమన్నా అనుకోరు, నాకు సంబంధం లేదు, దీంట్లో నేను గెలవాలి, నేను ముందుకు వెళ్ళాలి. సో నెగెటివ్, మా మా ఇంట్లో నన్ను నువ్వు గెలుస్తావా, నువ్వు చేస్తావా, నీ వల్ల అవుతుందా అని అన్నారు. నేను గెలుస్తా, ఒక రోజు వస్తుంది, మీరు టైం ఇవ్వండి, ఇంకో ముచ్చట్లేదు. నా గదిలో నేను కూర్చునేదాన్ని, నా పని నేను చేసుకునేదాన్ని. తెల్లారిందా మీటింగ్కి వెళ్ళినామా, కూర్చున్నామా. మీటింగ్కి వెళ్ళినామంటే ఏం జరుగుతుంది అనేది బాగా అబ్జర్వేషన్ చేశాను నేను. ఏదో ఒకటి తీసుకొని దాన్ని నేను వర్క్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకెళ్ళాను. సో అట్లా నాకు నేను రియలైజేషన్ అయ్యి, నాకు నేను పని చేయడం వల్ల సక్సెస్ అవ్వడం జరిగింది. మీరు కూడా ఏంటి అంటే అసలు టైం పాస్గా ఈ బిజినెస్ చేయకండి, నేర్చుకోండి. మీ అప్లైనర్స్, మీ మెంటర్స్ ఏం చెప్తున్నారో అది మీరు ఇక్కడ చేస్తే 100% సక్సెస్ అవుతారు. ఒక్కసారే చెప్పింది నాకు ఎంఎస్ఆర్ గురువు గారు, నా అప్లైనరు, పోస్టర్ చూడగానే టికెట్ బుక్ చేసుకొని గ్రూప్లో వేసుకోవాలి అని చెప్పి. సో అది నేను ఇప్పటికి కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటా. సిఎన్సి అనే ఆఫర్ ఒకటేసారి చెప్పారు, మళ్ళీ నేను ఎప్పుడు చేయాలి చేయాలి చేసుకో చేసుకో అని చెప్పలేదు. ఎందుకంటే బిజినెస్ నాది, ఇది నేనే చేయాలి, నేను చేస్తే తర్వాత నా టీం చేస్తుందని ఆలోచించి ఏ పనినైనా వాళ్ళు ఒక్కసారి చెప్పారంటే ఇక ప్రతిసారి నేను చేయటం అలవాటు చేసుకోవడం వల్ల నేను సక్సెస్ అవ్వడం జరిగింది. నేను డిసైడ్ అయినా, స్ట్రాంగ్గా డిసైడ్ అయినా, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. రానున్న రోజుల్లో లక్షలు తీసుకునే వాళ్ళల్లో నేను ఉండాలి. వాళ్ళు అనుభవంలో పెద్ద ఉండొచ్చు, వయసులో పెద్ద ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్లో పెద్ద ఉండొచ్చు. నాకు ఏ ఎక్స్పీరియన్స్ అనుభవం ఏది లేదు, కానీ వీళ్ళతో పాటు నేను కూడా ఉండాలి అని చెప్పి నేను బలంగా డిసైడ్ అయ్యి నిద్రపోకపోయేది, నిద్ర రాకపోయేది నాకు. ప్రెస్టీజ్లో గెలవాలి గెలవాలి, చదువు లేని వాళ్ళు గెలుస్తున్నారు, మా రకరకాల వ్యక్తులు గెలుస్తున్నారు, నేను ఎందుకు గెలవలేను, అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు, ఇది నేను చేయగలుగుతా కాబట్టి నాకు ఇచ్చిండు అని చెప్పి పాజిటివ్ ఆలోచించుకొని పాజిటివ్ వాళ్ళతో స్నేహం చేసేది. సక్సెస్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసుకొని, కమ్యూనికేషన్ చేసుకొని, వాళ్ళు చేస్తున్న తగ్గట్టుగా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే నాకు సక్సెస్ రావడం స్టార్ట్ అయింది. నెగిటివ్ మాట్లాడిన వాళ్ళ దగ్గరికి నేను ఒక్కరి దగ్గర కూడా పోకపోయేది, వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేది. నన్ను ఇంట్లో చాలా మంది ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఈ ప్రయత్నంలో వీళ్ళని ఓడగొట్టాలి, నేను గెలవాలని డిసైడ్ అయ్యి, నేను డిసైడ్ అయితేనే ఈరోజు ఈ సక్సెస్ కావడం జరిగింది. సో చాలా అంటే చాలా అద్భుతమైన బిజినెస్ సార్ ఇది. మీరందరూ గట్టిగా పట్టుకోండి. మీరందరూ నాకన్నా మంచి మైండ్ సెట్, మంచి ఆలోచనలు, పని చేసి సక్సెస్ అయ్యేంత శక్తి మీకు ఇవ్వాలి దేవుడు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ. జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా సార్లు విన్నాం మీ స్టోరీ. లీడర్స్ గమనించాలి, కుటుంబం మీద ఆధారపడాల్సిన వయసు, యాక్చువల్ గా కుటుంబం ఏదన్నా చేస్తే చేయించుకునే వయసు. అలాంటిది ఇప్పుడు కుటుంబానికి ఇంట్లో బాధ్యతలు, తండ్రి బాధ్యతలు తీసుకొని నిజంగా సిస్టర్ పెళ్లికి 13 లక్షలు ఒక స్త్రీ వయసులో, నిజంగా గ్రేట్ మేడం. ఆల్రెడీ విన్నాను మీ స్టోరీ, అందుకే చాలా మందికి ఆదర్శం. ఒక ఆడపిల్లని నిజంగా తలుచుకుంటే ఏదైనా సాధించగలిగిద్ది. కమిట్మెంట్, డిసైడ్ అవటం, సో ఇవన్నీ కూడా మీలో ఉన్న గ్రేట్ క్వాలిటీస్. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే స్టూడెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మీదే మేడం. ఎప్పటికీ నేను జాయిన్ అయినప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఫస్ట్ స్టూడెంట్ అనగానే గుర్తొచ్చే పేరు మీది. అలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో త్వరగా మంచి సక్సెస్, ఇంకా పెద్ద పెద్ద చెక్స్ తీసుకోవాలి, చాలా మందికి ఆదర్శంగా ఉండాలి.
కుటుంబానికి నిజంగా మీ నాన్నగారు ఇప్పుడైతే నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉండొచ్చు మేడం. ఇప్పుడు ఓకే ఎంకరేజ్ చేస్తున్నారా? ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అదే చేయండి, అదే చాలా సంతోషం అని చెప్తారు. అవునవును. చాలా పెయిన్ ఉంటుంది నాకు తెలిసి. లేడీ అందులో బయటికి వెళ్ళటం, ట్రావెలింగ్, డబ్బులు లేక రకరకాల మనుషులు ఉంటారు కదా, నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు మేడం నాకు తెలిసి ఆ టైంలో. చేస్తారు అయితే. చాలా 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 రియలీ గ్రేట్. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే మాకే స్టార్టింగ్ దశలో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి. బండి తోలుతాము, ఏ టైం అయినా ఇంటికి వస్తాం మేము, మమ్మల్ని ఎక్కువ పట్టించుకోరు. అలాంటిది మీ మీద మొత్తం ఫోకస్ అంతా మీ మీదే ఉంటుంది. తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, సమాజానికి సమాధానం చెప్పాలి. స్టార్టింగ్ ఇన్కమ్ రాదు. సో ఆ దశలన్నీ దాటుకున్నారు. ఆ దశలన్నీ దాటుకున్నారు కాబట్టి ఈ రోజు నిజంగా చరిత్ర. ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఒక స్టూడెంట్ రంగానే గుర్తొచ్చే పేరు మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సో మేము అడగంగానే ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి మేడం. ఎప్పుడైనా మీకు టీంకి సార్ ఏదన్నా హెల్ప్ సార్ అంటే ఒక అన్నలాగా ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. రైట్, అసోసియేషన్ అంటే అందరినీ ఒక సోదర భావంతో ముందుకు వెళ్తున్నాం. రైట్. సో తన గురువు గారు మనకు నేర్పించిన విలువలు అవే కదా. ఖచ్చితంగా ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. సో కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకే సార్, ఓకే ఓకే తీసుకుందాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో లీడర్స్ మచ్. మీరు దయచేసి చెప్తున్నా, మోటివేషన్ అట్లా ఏమొద్దు. మీకు తన జర్నీలో ఏం నేర్చుకున్నావు, ఏదైనా ఒక పాయింట్ కనెక్ట్ అయితే ఆ పాయింట్ గురించి మాట్లాడండి. ఎక్కువసేపు మాట్లాడద్దు. చాలా మంది ఎక్సైట్ అయి ఉన్నారు. అందరికీ అవకాశం రావాలంటే శ్రీకాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, మాట్లాడండి. జ్యోతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీ టెస్ట్ మనీ చాలా వండర్ఫుల్ గా ఫస్ట్ కోటప్పకొండ వచ్చినప్పుడు జ్యోతి మేడం స్టూడెంట్ ఇట్లా లక్ష్య తీసుకుంటున్నారంట అంటే నిజంగా ఉండిద్దా దీంట్లో అని చెప్పి మిమ్మల్ని చూసిన తర్వాత ఒక నిదర్శనంగా మార్చుకొని మీరు చేస్తున్న ఒక లేడీయే చేస్తున్నంటే నేను చేయలేనా ఈ రోజు మీ యొక్క ఆ జర్నీ విన్న తర్వాత ఓకే వండర్ఫుల్. ఫస్ట్ లో ఎవరికైనా పెయిన్స్ ఉంటాయి కంపల్సరీ. ఒక లేడీ ఎంత కష్టపడి చేస్తుందంటే మనం కూడా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు మీ టెస్ట్ మనీలు వింటా ఎట్లా జర్నీ చేస్తున్నారు, ఎలా ముందుకెళ్ళాలని చెప్పి మీరు పట్టుకున్న ఆ పాయింట్ నేను కూడా కుటుంబంలో మా డాడీకి నిదర్శనంగా నిలబడాలి అన్న పాయింట్ పట్టుకొని తప్పకుండా దీంట్లో ప్రతి ఒక్కరికి తెలియంది ఏంటంటే దీంట్లో డబ్బులు రావు, నువ్వు గెలవలేవు, నువ్వు చేయలేవు అని చెప్పి మనకి ఒక అమౌంట్ రానప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ అది నిలబడాలి అని చెప్పి చాలా వండర్ఫుల్ గా నిజంగా మేడం మిమ్మల్ని ఒక నిదర్శనంగా తీసుకొని ఈ రోజు ఎలాగైతే జర్నీ చేయాలో అలాగా నిజంగా మిమ్మల్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాం మేడం. మీరే మా స్టూడెంట్స్ అందరిలో కల్లా మీరే మాకు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్తున్నాం మేడం. చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సార్ వచ్చి ఒక్క మార్కులో ఎస్ఐ మా జాబ్ పోయింది. మంచిది సార్, చాలా మంచిది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాసిం వలీ సార్, చింతపల్లి, గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్, గురువే సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అమ్మా జ్యోతి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా స్టూడెంట్ దశలోనే మంచి స్థాయికి చేరుకుని మీరు వెస్టేజ్ ని పూర్తిగా బిలీవ్ చేసినందుకు చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. చాలా థ్యాంక్స్. ఆదాయం వచ్చే వరకు అందరూ విమర్శించే వాళ్ళే ఉంటారు. ఒక్కసారి ఆదాయం వచ్చిన తర్వాత అందరూ మన వాళ్ళు అవుతారు. కుటుంబం సహకరించకపోయినా సరే వెస్టేజ్ అనే కుటుంబంలో చేరి మీరు లక్షలు సంపాదించే స్థాయికి చేరినందుకు చాలా ధన్యవాదాలు. దీంట్లో ఆరోగ్యం ఉన్నదని బిలీవ్ చేసి పూర్తి స్థాయిలో దీన్ని విశ్వసించి మీరు ముందుకు వెళ్తున్నందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. సాకులు చెప్పేవాళ్ళు సంపాదించరు, సంపాదించే వాళ్ళు సాకులు చెప్తూ కూర్చుంటారు అనే పాయింట్ బాగా నచ్చింది మేడం. దీంట్లో పాజిటివ్ మైండ్ తో వెళ్ళాలి. బాసు, టైము, టార్గెట్ లేని మంచి ఉద్యోగం ఇది. అందరికంటే కూడా అన్ని స్థాయిల కంటే కూడా మంచి మించిన ఉద్యోగం వెస్టేజ్ అని పూర్తిగా నేను కూడా విశ్వసిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసిం వలీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం టెస్ట్ చాలా బాగుంది మేడం. స్టూడెంట్ గా ఉండి ఇంట్లో ఉన్న ఇన్ని సమస్యలు ఎదుర్కొని నిలబడినందుకు చాలా గ్రేట్ మేడం. మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటాం. మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను మేడం. చాలా మార్చుకుంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను సార్. మేడం గారు చెప్పిన దాంట్లో అంటే మన ఓవరాల్ గా చెప్పాలంటే నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఓర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి సార్. సిస్టమ్ ఈ 3 ఎవరైతే ఈ దశలు దాడతారో చరిత్రలో నిలబడతారు. చాలా మంది నేర్చుకునే దగ్గర సగం మంది చేతులు ఎత్తేస్తారు, మార్చుకోలేక సగం మంది చేతులు ఎత్తేస్తారు, వచ్చే సంవత్సరం ఓర్చుకోలేక చాలా మంది డ్రాప్ అవుతా ఉంటారు. ఈ 3 దశలు దాటిన వాళ్ళే వెస్టేజ్ లో మీకంటూ ఒక చరిత్ర ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఫ్రమ్ నంద్యాల. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ మేడం. అంటే నా గురించి మీరు చెప్తున్నట్టు ఉంది. సేమ్ నాకు కూడా పెద్ద పరిచయాలు లేవు బయట ఎవరితో కానీ, అంటే రిలేటివ్స్ తో కానీ, ఫ్రెండ్స్ తో కానీ. ఉన్న కొద్ది మంది చెప్తే సేమ్ అలాగే రిజెక్ట్ చేశారు. నువ్వేంటి ఇలా సబ్బులు పేస్టులు అమ్ముకుంటున్నావు అనేసి. సేమ్ మీ జర్నీ వింటా ఉంటే నాకు కొన్ని పాయింట్స్ టచ్ అయ్యాయి. అలాగే ఉంది మేడం, సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు నాకు సపోర్ట్ బయట నుంచి కానీ, ఇంటి నుంచి కానీ, నీకు ఈ బిజినెస్ సెట్ అవ్వదు అని చాలా మంది అన్నారు. అంటే మా ఫ్యామిలీలో మొత్తం ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేనే, ఉమెన్. తర్వాత అందరు చేస్తున్నారు. నేను కూడా ఒక ఫస్ట్ లేడీ బిజినెస్ ఉమెన్ లా తయారవ్వాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారు, చాలా నెగిటివ్స్, చాలా అంటే ఆపాలనుకున్నప్పుడే మా టీమ్ లీడర్ నాగలక్ష్మి మేడం చాలా మోటివేట్ చేశారు, సపోర్ట్ చేశారు. అలాగే మా సురేష్ సార్ కూడా చెప్తా ఉంటారు, లేదమ్మా నువ్వు నిలబడు, ఖచ్చితంగా గెలుస్తావు అనేసి. ఆ మాటతో మళ్ళీ వెళ్తా ఉన్నాను నేను. చాలా బాగా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీరు సమస్య వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉండండి. వాళ్ళు కాదన్న చేసి చూపిస్తానని మైండ్ లో డిసైడ్ అయ్యి ఎక్కడ నోరు అంటే మనం 10-20 మాట్లాడకుండా సక్సెస్ తోని దెబ్బ కొట్టాలి అంతే. మీరు డిసైడ్ అవ్వండి, బిజినెస్ ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీటింగ్ మన జర్నీకి కొన్ని విషయాలు తీసుకోవాలి. ఇందాక జ్యోతి మేడం అన్నారు కదా, ప్రతి మీటింగ్, ప్రతి టెస్ట్ మోనీలో నేను ఈ రోజు ఏం నేర్చుకున్నాను, దీన్ని నా బిజినెస్ లో ఎలా అప్లై చేయాలి, ప్రతి పాయింట్ మీరు గమనించండి. నేను మేడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ వింటా ఉన్నా. స్టిల్ ఇప్పుడు ఏముందిలే స్టూడెంటే కదా, రైట్, ఆ థాట్ రాకూడదు. అలాగే ఇంకొక మాట అన్నారు చూడండి, స్టార్టింగ్ లో ఎందుకు టీం రాదు, ఎందుకు నువ్వు పిలిస్తే రారు, ఎందుకు అందరు కాంటాక్ట్లు ఉండవు అంటే, మనం మార్కెటింగ్ అనుభవాలు మన దగ్గర ఉండవు, మార్కెటింగ్ తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉండదు, మార్కెటింగ్ తగ్గట్టుగా మాటలు ఉండవు, మార్కెటింగ్ తగ్గట్టుగా కలుపుకుపోయే తత్వం మనలో ఉండదు. అందుకే స్టార్టింగ్ లో ఎవరికి టీం రాదు. ఎప్పుడైతే గురువు గారు చెప్పారు చూడండి, జ్యోతి మేడం మీటింగ్ రామ్మా, నువ్వు కూర్చో, మీటింగ్ రా. మీటింగ్ లో అన్ని అబ్జర్వ్ చేస్తా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారని ఎందుకు చేయట్లేదు. అదే కదా మేడం గారు చేసింది. మేడం 10 మంది ఎందుకు తీసుకొని వస్తుంది, నేను ఒక్కరిని తీసుకురాలేకపోతున్నాను. ఆ క్వశ్చన్ మొదలైనప్పుడు ఆన్సర్ నీ లోపల నుంచే వచ్చింది, అరే నేనేదో సరిగ్గా మాట్లాడలేకపోవటం వల్ల కదా, నేను మార్చుకోవాలి ఇది. అందుకే ఆ స్టార్టింగ్ దశలో చాలా మంది ఆగిపోతారు. కానీ మేడం గారు అదృష్టం ఏంటంటే మీటింగ్స్ కి వెళ్ళి తనను మార్చుకున్నాకే టీం వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఇది. టీం ఊరకు రాలా, భగవంతుడు నీకు మూతి పెట్టుకొని మేత పెడతాడని చెప్పి నువ్వు ఆటోమేటిక్ నువ్వు దిగంగానే టీం ఇస్తే అసలు అలిపోతావు మనం. 1,00,000 తీసుకోవాలంటే భారతదేశంలో ఒక నార్మల్ వ్యక్తి, ఇట్స్ నాట్ ఈజీ సార్. యావరేజ్ ఇన్కమే మనకి 20-30 వేలు. చాలా మంది సంపాదిస్తారు 20-30 వేలు సంపాదించి అల్లాడుతున్నారు. 1,00,000 అందరి మీద టాప్ లో ఉండాలంటే అందరి మీద టాప్ క్వాలిటీస్ నీలో ఉండాలి.
ఓకేనా? ఎస్ సార్. అవి మీరు కూడా మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వెళ్ళి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నాక టీం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఐడి తీసుకుంటే టీం రాదు. ఎస్ సార్. థ్యాంక్ యూ, అలాగే థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు టీం వస్తుంది. ఖచ్చితంగా. వెళ్ళే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గోపిరాజ్ సార్ ఫ్రమ్ చీరాల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారితో మాట్లాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మంచి స్పీచ్ ఇచ్చారు మేడం, బాగా చెప్పారు మేడం. ఆ రోజు ఫంక్షన్ అని చెప్పి 500 రూపీస్ తీసుకెళ్లి అబద్ధం చెప్పడం వల్ల ఈరోజు చాలా మందికి మీ మాటలు స్ఫూర్తిగా కలిగినాయి మేడం. లేకపోతే ఆ రోజు మీరు వెళ్ళకపోయింటే ఈరోజు మేము మాటలు వినాశన పరిస్థితి ఉండేది కాదు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి సార్. Thank ఏం తీసుకోవాలి? ఒక సక్సెస్ఫుల్ లీడర్. నిజంగా అసోసియేషన్ లోనే గ్రేట్ అచీవ్మెంట్. స్టూడెంట్ లైఫ్ లో మోర్ దెన్ 1 lakh 2 lakhs తీసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ఏంటి? చాలా మంది అదే చేసేది, మీటింగ్కి వస్తుంటాం, చప్పట్లు కొడుతుంటాం, వెళ్ళిపోతుంటాం. కానీ చాలా చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఫెయిల్యూర్స్. మీరు గమనించి, నేను పాండు సార్ జూమ్ కూడా విన్నాను, బీబీ మేడం జూమ్ కూడా విన్నాను, జ్యోతి మేడం జూమ్ విన్నాను. sir. ఈ ముగ్గురు కాంబినేషన్ లో రిపీటెడ్ గా చెప్పిన మాట ఏంటంటే, మీటింగ్స్ కి ఎవరైతే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారో, మీటింగ్ అంటే నాకు Yes, sir. ఎంఎస్ఆర్ గారు కూడా చెప్పేవాళ్ళు, పాండు సార్ అంటే ఫుల్ చేస్తారంట హాల్ ని. బీబీ మేడం బ్రాంచ్ డైరెక్టర్ లోనే చెక్కు రాకుండా Yes. ఆటోలో మనుషులు తీసుకొచ్చి కూర్చోబెట్టుకునేదంట. కీ ఏంటంటే ఇక్కడ మీటింగ్స్ మీటింగ్స్ మీటింగ్స్. నీకు మాట్లాడటం రావల్లే, మాట్లాడే Meetings. వాళ్ళ ముందు కూర్చోబెట్టుకుంటే Yes, sir. చాలు. సో దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఒకటి Thank you, sir. మాట్లాడటం అన్నా బాగా రావాలి, మాట్లాడే వాళ్ళ ముందు కూర్చోబెట్టుకోవడం అన్నా బాగా రావాలి. ఓకేనా? సో బిజినెస్ అబ్జర్వ్ Yes, sir. చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్, థ్యాంక్ యూ. Okay, sir. సో Thank గురు you, sir. శిష్యులు కామన్ గా చెప్పిన మాట్లాడండి కూడా. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం చీరాల. మేడం గారు ఇంకొక మాట అన్నారు, లీడర్స్ మీ అందరికీ చెప్తున్నా, ఒక్కసారి కీ లీడర్స్ అందరికి రిమైండ్ చేస్తున్నా. ఒక మాట అప్లైనర్ నుంచి బయటకు వచ్చిందంటే ఫస్ట్ నేనే ఉంటాను దాంట్లో నింది. సిఎన్సి అని నోట్ వచ్చింది, సిఎన్సి నేనే మొదలు చేస్తా. మీటింగ్స్ టికెట్ పోస్టర్ నేను వేయాలి, నేను టికెట్ పోస్టర్ నేను ఫస్ట్ వేస్తా. అందుకే ఆవిడ అంత స్పీడ్ గా సక్సెస్ అవుతున్నారు. మీరందరూ లక్ష్యాలు పెట్టుకొని చాలా మంది వచ్చారు జూమ్ వేస్టేజ్ లోకి. మేము ఒకటి రియాక్ట్ అవ్వమన్నప్పుడు ఇంత పెద్ద లీడర్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే. మనకు నచ్చిన పాయింట్, మనకి ఇది నచ్చింది మేడం, ఇది కనెక్ట్ అయింది మేడం, ఎవరి కోసం జూమ్ చేస్తున్నామో వాళ్ళే రియాక్ట్ కాకపోతే ఇక ఎక్కడి నుంచి రావాలి టీంలో? ఎవరు మార్చాలి, ఎవరు వచ్చి మార్చాలి? కొంచెం గమనించాలి. కీ లీడర్స్ రెస్పాండ్ అవ్వకపోతే కొత్త వాళ్ళు గమనించండి, సార్. సక్సెస్ ఎవరికి ఇవ్వరు. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లక్ష్మి గారు. సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పింది పాయింట్ బాగా నచ్చింది మేడం నాకు. మీలాగే మేము కష్టపడి మీలాగే చేయాలని చెప్పి మేము గోల్ పెట్టుకున్నాం మేడం. పని చేసేవాళ్ళు సాకులు చెప్పరు మేడం, చేయని వాళ్ళే చెప్తారు. అది మాత్రం వాస్తవం మేడం. ఈ మాట బాగా నచ్చింది మేడం మాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి మేడం. గ్రేట్ లీడర్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రేష్ఠ. గుడ్ మార్నింగ్ అమ్మ, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా థ్యాంక్స్. మీ విషయాలు చాలా చెప్పారు, మేము చాలా నేర్చుకోవాలి ఇందులో. మాలాంటి కొత్త వాళ్ళకి తెలుసుకోవాలనే హోప్ మాత్రం మీరు చెప్తేనే నేర్చుకోవాలి మేడం. మేము కొత్తగా జాయిన్ అయ్యాము, ఇలా ఎలా చేయాలి, ఎలా చెప్పాలి అనేది తెలియదు మేడం. మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీకు. జ్యోతి మేడం పర్లేదా, ఇంకొకటి 2 తీసుకుందామా? తీసుకోండి సార్. శశి మేడం గ్రేట్ లీడర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా బాగుంది మేడం, బాగా చెప్పారు. జూమ్ చాలా బాగా వచ్చింది మేడం. నాకు మీ జూమ్ లో నచ్చిన ఫస్ట్ పాయింట్ అంటే తల్లిదండ్రులకి ఏదన్నా చేయాలి అనేది స్టూడెంట్ లైఫ్ లోనే మంచిగా ఆలోచించి చేశారు మేడం. నాకు అది బాగా నచ్చింది. నాకు కూడా చిన్నప్పటి నుంచి అలాగే ఉండేది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు చెప్పినా నెగిటివ్ గా ఉన్న వాళ్ళని దూరం పెట్టేసి పాజిటివ్ గా ఉండి ప్రతి మీటింగ్ కి వెళ్తా ఉన్నారు మేడం. అది కూడా నాకు బాగా నచ్చింది. సూపర్. అవకాశం మీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు గట్టిగా పట్టుకొని ముందుకు సాగండి. ఖచ్చితంగా మేడం, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం మేడం. మీరు కూడా మీ గోల్స్ ని మంచిగా రీచ్ అయ్యి మంచిగా ఇలాంటి స్పీచెస్ మాకు ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గోపికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీ టెస్ట్ మనీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మేడం. చాలా మందికి యూత్కి కానీ చాలా మందికి మీ లైఫ్ జర్నీ చాలా ఆదర్శం మేడం. మెయిన్లీ జూమ్లో ఉన్న అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం. మీ టెస్ట్ మనీలో నాకు డబ్బు సంపాదించాలని ఆకలి ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలని చెప్పారు మేడం. అది నిజంగా కనెక్ట్ అయింది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్లో టీం రానప్పుడు అసలు మన దాని గురించి నెట్వర్క్ పవర్ గురించి తెలుసుకొని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడం ఇది చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. దాంతోపాటు బిజినెస్ చేయాలంటే ముందు మనల్ని మనం నమ్మాలని చెప్పారు మేడం. బిలీవ్ యువర్ సెల్ఫ్ అని, అది బాగా కనెక్ట్ అయింది మేడం. మన మైండ్ సెట్ని మార్చుకుంటే మనం ఎంత కష్టాన్నైనా ఛేదించగలమని చెప్పారు మేడం. అది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఎప్పుడైతే మనం సాధిస్తామో అప్పుడే మన సమాజానికి కుటుంబానికి సమాధానం చెప్పాలని మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు మేడం. చాలా గ్రేట్ మేడం. సార్ మెయిన్లీ మీ సిస్టర్ మ్యారేజ్కి 13 lakhs ఇవ్వడం చాలా గొప్ప విషయం మేడం. అది ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇంత విజయాన్ని సాధించారు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపికృష్ణ సార్. చాలా జాగ్రత్తగా అయినారు మేడం గారి స్టోరీ. మీరు కూడా అంత పెద్ద సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రసూలమ్మ గారు కొంచెం స్పీడ్ గా చాలా మంది ఎక్సైట్ అయి ఉన్నారు. నెక్స్ట్ మెర్సీ మేడం. నెక్స్ట్ భారతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా ఇన్స్పిరేషన్ మేడం ఎంతో మంది స్టూడెంట్స్ కి. నేను కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిందాన్ని. బూట్ క్యాంప్ లో మిమ్మల్ని చూసాను మేడం. మీరు చెప్పిన పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే విజన్ గురించి చెప్పారు కదా మేడం. మాకు ఆల్రెడీ 2 years బ్యాక్ నేను నా సక్సెస్ ని చూసానని చెప్పారు. ఎందుకంటే డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు అది చూడగలిగారు సార్ మేడం. సార్ కూడా చెప్తా ఉంటారు మనం చూడలేని ప్రపంచానికి మనం వెళ్ళలేమని చెప్పేసి ఎప్పుడు సురేష్ సార్ చెప్తా ఉంటారు. నాకు దానికి బాగా కనెక్ట్ అయ్యాను మేడం. అది బాగా నచ్చింది. నెక్స్ట్ మేడం మీటింగ్స్ గురించి చెప్పారు కదా మేడం. అంటే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఇందులో బిజినెస్ చేసుకుంటే ఎలా పర్ మంత్ ఎంతో కొంత సంపాదించవచ్చు అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. సార్ సురేష్ సార్ 2 lakhs సంపాదిస్తున్నారంటే నిజమేనా అని డౌట్ ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. వాళ్ళ డౌట్లు పోగొట్టాలంటే మన జనాల్ని మన మీటింగ్స్ లో కూర్చోబెట్టాలి అన్న విషయం మీరు క్లారిటీగా చెప్పారు మేడం. అది నాకు బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్ భారతి మేడం. థ్యాంక్ యూ. సో ఆర్ సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్ మేడం గారండి. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వండర్ఫుల్ జూమ్ సెక్షన్ చాలా వండర్ఫుల్ గా వచ్చింది మేడం. నాకు 2 మాటలు కనెక్ట్ అయినాయి. ఒకటి నేర్చుకో,
ఓర్చుకో, మార్చుకో 3 మాటలు వెస్టేజ్కి ఒక పిల్లర్ లాగా నాకు అనిపించింది మేడం. ఎందుకనేసి అంటే మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు వెస్టేజ్ ప్రారంభంలో మీరు వెళ్తున్నప్పుడు నెగిటివిటీ మాటలు చెప్పినప్పుడు, అందరూ కూడా నెగిటివిటీ మాట చెప్పినప్పుడు మీరు ధైర్యంగా నిలబడ్డారు మేడం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు, ఒక మంచి ప్లాట్ఫారం దొరుకుతున్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి వచ్చే ఇతరులు, మన చుట్టాలు కానీ లేకపోతే మన పేరెంట్స్ కానీ చెప్పే మాటలు ఏంటంటే నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఆ నెగిటివ్ లోని మీరు పాజిటివ్ తీసుకున్నారు మేడం. వండర్ఫుల్ మేడం. ప్రతి ఒక్కరూ మేము కూడా అలాగనే పాజిటివ్ తీసుకొని, నెగిటివ్ లోనే పాజిటివ్ తీసుకొని, ఓర్చుకొని, నేర్చుకొని, గెలిచి ముందుకెళ్తే మేడం అందరి జీవితాలు బాగుంటాయి అని మీరు చెప్తా ఉంటే నాకు ఇంకా ధైర్యం వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మేడం. ఈ రోజు మాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మేడం, మా పాప కూడా ఇప్పుడు స్టూడెంట్ మేడం, 2nd ఇయర్ చదువుతుంది. 2nd ఇయర్ కూడా అయిపోయింది మేడం. ఇప్పుడు MSc అగ్రికల్చర్ చేస్తా డాడీ అంటుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఆ జూమ్ ను బట్టి మా పాపను కూడా వెస్టేజ్ లో పరిచయం చేస్తే బాగుండు అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలా ఉంది నిజంగా నాకు ఈ రోజు మీ జూమ్ విన్నాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాపను కూడా ఈ అవకాశాన్ని, ఆపర్చునిటీ ఇవ్వండి. చాలా అద్భుతమైన లైఫ్ ఉంటది. ఎందుకంటే మేడం నేను కూడా కొత్తగా చేరాను, డెమో ఏటో నేర్చుకున్నాను మేడం, తర్వాత ఐడీలు ఏటో నేర్చుకున్నాను. మా పాపను కూడా తీసుకెళ్దాం చాలా బాగుండేది కదా అనేసి నాకు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే పేదరికలు ఉన్నాము, ఒక మంచి ప్లాట్ఫారం దొరికింది, ఎవరిని మోసం చేసేది లేదు. మీరు చెప్పిన ప్రతి ఓడ్ మేడం నిజంగా నాకు నిద్ర మొత్తం అనేది వెళ్ళిపోయింది. అసలు ఇంకా స్ట్రాంగ్ గా నిలబడాలి, గెలవాలని సురేష్ సార్ ప్రతిరోజు మాకు మంచి మోడ్, ప్రతిరోజు మేడం మంచి క్లాసులు మాకు వినిపిస్తా ఉన్నాడు. ఆ జూమ్ వల్ల మేడం నిజంగా నేనైతే అప్డేట్ అవుతా ఉన్నాను మేడం. నేను కూడా మార్చుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, సురేష్ సార్. థ్యాంక్ యూ జ్యోతి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా ఎక్సైట్ అయిపోయారు సారు. ఇంకొకటి గమనించాలి లీడర్స్, మేడం గారు ఇంకొక మాట అన్నారు, భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలి సార్. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక పని చేయాలి. బట్ ఒకరి కిందకి పోయి మనం పని చేస్తూ ఉంటే పని చేసిన రోజు డబ్బులు ఇస్తారు, పని ఆగిపోయాక నిన్ను తీసి ఇంకొకరిని పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి సార్. జాబ్ అంటే ఏంటంటే ఇంకొకరిని కోటీశ్వరుని చేయడానికి ఇంకొకరి పని మన చేత చేపిస్తున్నారు. అంటే నువ్వు కూలి చేస్తే డబ్బులు, కూలి చేయటం ఆపేసిన రోజున నిన్ను తీసి ఇంకొకరు కూలి పెట్టుకుంటారు. నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే. బట్ వెస్టేజ్ వాటా ఇస్తుంది. మేడం గారు ఇందాక మాట చెప్పారు, వాటా. ఇప్పుడు 1,50,000 2 లక్షలు మేడం గారు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి వాటాలో మనం పని చేయకపోయినా కొన్ని రోజులు నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. బయట మీరు చేసే జాబ్ కి బిజినెస్ కి తేడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జ్యోతి మేడం గారు చాలా క్లియర్ గా చెప్పినందుకు. నెక్స్ట్ సార్ వడ్డాది సార్. సార్ వడ్డాది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, జ్యోతి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన పాయింట్లు చాలా కనెక్ట్ అయ్యాయి మేడం. అందరూ ఒకటి రెండు మాట్లాడేసి నేను క్లోజ్ చేస్తాను మేడం. మీరు అన్నారు కదా మేడం, అంతే మనం ఒక అప్లైర్ దగ్గర నెక్స్ట్ మన గ్రూప్ లీడర్ నుంచి ఏటైతే నేర్చుకోవాలో ఆ టీంలో మనం అసలు మన అప్లైర్ ఏది చెప్తానో అది నేర్చుకొని కాపీ పేస్ట్ చేయడం అన్నారు కదా, అదొకటి నచ్చింది మేడం నాకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా మేడం, ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు సిస్టర్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళి వస్తే నానా విధాలుగా నానా రకాలుగా అంటారు మేడం. చూసిన వాళ్ళు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఏంటంటే అది అంత నెగిటివ్ గా మాట్లాడుతుంటారు వాళ్ళు, ఎక్కడికి వెళ్తుంది ఏది చేస్తుంది అనేసి. కానీ మనం కష్టపడతాం కదండి, అది వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి తెలియదు మనం చేసే పని. హలో మాట్లాడండి, క్లోజ్ చేయండి, పర్లేదు. అదే మేడం, మన అలా చేయడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ మనం పెడతాం కదా ఒక మీటింగ్ అని, జూమ్ కొన్ని మీటింగ్లు పెడతాం మేడం. అక్కడ కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ వస్తాయి. ఇంత రేటా, ఇంత కాస్ట్ అనేసి. అంటే వాళ్ళు అలవాటు పడిపోయారు ఏది బయట కొనే సామాన్లు కాటిని, 20 రూపాయల పేస్ట్లకి, నెక్స్ట్ 20 రూపాయల సబ్బులకి అనేసి. మనం వచ్చి హెల్త్ గురించి చెప్తే వాళ్ళంటారు ఇది ఎప్పటికైనా పోవాల్సింది, మనం అలా బతుకుంటాం ఏంటి భూమి మీద అనేసి అంటారు. కానీ బతుకున్న రోజులు కూడా ఆరోగ్యం అనేసి పట్టించుకోరు వాళ్ళు.
అలా మళ్ళీ ఏంటంటే మనకి అంతా నెగిటివ్ ఇస్తుంటారు అనమాట. అన్ని నెగిటివ్స్ వచ్చినా సరే ఒక్కోసారి మాకు ఓ మీటింగ్లలో కూడా అలాంటి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మేము అంటాము, వింటాం, విన్న తర్వాత దానికి వాళ్ళకి పాజిటివ్ ఎలా ఉంటుందని మార్చి చూపిస్తాం అనమాట అక్కడ సూపర్. కొన్ని మీటింగ్లలో. థ్యాంక్ యూ యేసుదాస్ సార్. వండర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ సార్. చాలా బాగా విన్నారు మీరు మేడం గారి. అవును, పర్లేదు చిన్నగా ఒక్కొక్క మాట. నీటి చుక్క చిన్నదే, అది కలుస్తా కొన్ని రోజులకు అది సముద్రం అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మేడం గారు. ఎస్ కన్క్లూడ్ చేద్దాం, 7 అవుతుంది. చాలా మంది వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. ఓకే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సిస్టర్ ఖచ్చితంగా ఎప్పుడైనా అన్నా మాకు ఈ సహాయం కావాలి మీ టీం నుంచి అంటే ఎప్పుడు కూడా బ్రదర్ ఉన్నాడని మర్చిపోబాకండి. కొండేపి టీం అంటే మనకు సోదర భావంతో ముందుకెళ్లే టీం. సో అసోసియేషన్ అందరం కలిసి ముందుకు వెళ్దాం, కలిసి సక్సెస్ అవుదాం, చాలా మందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని అందించాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ కొండేపి టీం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాలి, మా సపోర్ట్ మీకు 100% అందుతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి మేడం గారికి అందరూ చాట్ బాక్స్ లో కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎవరు చేయరు సార్. ఎందుకు చేయాలి మన కోసం? యాక్చువల్గా మన టీం తన టీం అని కాకుండా నా స్టోరీ, నా జీవిత చరిత్ర ఎవరో ఒకరికి, ఒక్క లేడీ లేదా ఒక జెంట్ నా ద్వారా మారితే వెస్టేజ్ లోకి వచ్చినందుకు నా జన్మ ధన్యమైద్ది అనే ఉద్దేశంతో గురువు గారు ఇచ్చిన విలువల్ని ముఖ్యంగా సో దీంట్లో చూపిస్తూ నిజంగా అందరికి ఆదర్శంగా, స్టూడెంట్స్ అందరికి ఆదర్శంగా ఉన్న జ్యోతి మేడంకి అందరూ మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్. గమనించండి. సో గ్రేట్ లీడర్స్ వాయిస్ అందరం తీసుకుంటున్నాం ప్రతిరోజు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇందులో ఇది లీడర్షిప్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇది లీడర్షిప్ బిజినెస్. ఐడీలు వేయటం, జాయిన్లు చేయటం, ప్రొడక్ట్లు తీపియటం, ఇవి కొంతవరకే. 10, 15,000, 20,000 నీ స్థాయి అంతవరకే సార్. బట్ ఇందులో లక్షలు తీసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లీడర్ గా నువ్వు ముందు తయారవ్వాలి. ఎప్పుడైతే నువ్వు లీడర్ గా తయారవుతావో నిన్ను చూసి కొంతమంది గ్రేట్ పీపుల్ నీ కిందకు వస్తారు. గుర్తుపెట్టుకోండి సార్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొంతమంది మాత్రమే మంచి లీడర్స్ వస్తూ ఉంటారు, కొంతమంది కాడికి లీడర్స్ రారు. ఎందుకు రారంటే ఆ లీడర్సే ఫస్ట్ లీడర్స్ క్వాలిటీస్ ఉండవు, వాళ్ళే తయారు కాలేదు. సో మేడం గారు చెప్పారు చూడండి, ఎప్పుడైతే తనను మార్చుకున్నాక ఫస్ట్ లో టీం రాలా. ఎందుకు రాలేదంటే మేడం గారు స్టూడెంట్ లైఫ్ లో అప్పటిదాకా ఉండే యాటిట్యూడ్ ఒక విధంగా ఉంటుంది, అప్పటిదాకా పెరిగిన వాతావరణం ఒకటి, అప్పటిదాకా మాటలు వేరు, సమాజాన్ని ఎప్పుడు కూడా తనకు తెలియదు సమాజం ఎలా ఉంటుంది అనేది. ఆ టైంలో టీం వచ్చినా కానీ మేడం గారు హ్యాండిల్ చేయలేరు. అందుకే మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి ఎందుకు అటెండ్ అవ్వమంటారంటే నిన్ను నువ్వు ఫస్ట్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకొక మాట అన్నారు చూడండి మేడం గారు, 15 సంవత్సరాలు చదివితే నువ్వు 20 ఏళ్ళ జాబ్కి వెళ్ళాలి. ఇక్కడ 1 year కష్టపడితే 1 lakh తీసుకోవచ్చు. సచ్ ఎ వండర్ఫుల్ పాయింట్ సార్. అన్ని తీసుకోబోలే, మీరు పట్టుకోండి. సో నిజంగా గ్రేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ. సో అందుకే లీడర్స్ అందరూ కూడా ఫస్ట్ టీం కాదు సార్, నా ఉద్దేశం టీం కాదు, లెవెల్స్ కాదు, ఐడీలు కాదు. ఫస్ట్ మీరు దృష్టి దీని మీద పెట్టాలంటే నేను పర్ఫెక్ట్ గా లీడర్ గా తయారయ్యానా, అసలు నాకు బిజినెస్ నిజంగా అర్థమైంది అనుకుంటున్నానా, ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి సార్. టీం నీకు బిజినెస్ అర్థమైతే చెక్కు ఆగకూడదు, బిజినెస్ అర్థమైతే లెవెల్స్ ఆగకూడదు, బిజినెస్ అర్థమైతే నీ కింద లీడర్స్ రావాలి. ఇవి రావట్లేదు, చెక్కు పెరగట్లేదు అని అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఇంకా ఏదో నువ్వు బిజినెస్ లో నేర్చుకోవాల్సి ఉంది, అదేదో మిస్ అవుతున్నావు. అది ఏ పాయింట్ లో మిస్ అవుతున్నావు గమనించండి. అప్లైన్స్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఫస్ట్ మీరు ఉండాలి జూమ్ లో. మీరే జూమ్ లో లేకుండా మీ కింద టీం జూమ్కి ఎక్కడ రావాలి? పిఎన్సీ మీరు ముందు తీసుకోవాలి. మీరు తీసుకోకుండా కింద వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? మీ వాయిస్ జూమ్ లో వినిపించాలి, కనపడాలి, వినపడాలి. మీ వాయిస్ వినపడకుండా కింద వాళ్ళు ఎలా వినపడతారు? మీ డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మీటింగ్ లో మీరు వెళ్ళి ముందు కూర్చోవాలి. 10 మందిని గౌరవించే సంస్కారం రావాలి. ఇప్పటిదాకా మనకు ఒకరి కింద పనిచేసే వాళ్ళం కాబట్టి ఇప్పుడు మీకు 10 మందిని కలుపుకుపోయే ఆ స్కిల్స్ మన తల్లిదండ్రులు నేర్పించలేదు, గురువులు నేర్పించలేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేదు.
బట్ ఇక్కడికి వచ్చేళ్ళకి మీకు బిజినెస్ ఎందుకు కష్టం అవుతుందంటే దానికి ఇంకొక మాట అన్నారు చూడండి, చిన్న చిన్న వాటికి ఆ ఎమోషన్స్ తట్టుకునే పరిస్థితి రావాలి. నేను ఇందాక చెప్పా కదా సార్, బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే రాసి పెట్టుకోండి సార్. ఇది ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం రోజులు నేర్చుకునే దాని మీద దృష్టి పెట్టండి. డబ్బు రాదు, టీం రాదు, అవమానాలు వస్తుంటాయి, ఓర్చుకోవాలి. నేను ఫస్ట్ బిజినెస్ నేర్చుకోవాలి. తర్వాత దీంట్లో చాలా మంది ఆగిపోయేది ఇక్కడే సార్, తను మార్చుకోలేక, ఈ సిస్టానికి తగ్గట్టుగా మారలేక. మీరు బయటికి వెళ్ళి గమనించండి, చాలా మంది లీడర్స్ ని వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకు ఆగిపోయావంటే నేను అప్లైనర్ వల్ల, డౌన్ లైనర్ వల్ల, నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు. ఇవన్నీ ఫేక్ సార్. రియాలిటీ ఏంటంటే బిజినెస్ తగ్గట్టుగా నిన్ను నువ్వు చేంజ్ చేసుకోలేక, ఈ భూమి మీద అతి కష్టమైన పని ఏంటంటే మార్పు సార్. ఒక మనిషి ఒక అలవాటును మార్చాలంటే చాలా కష్టం, చాలా కష్టం. అందుకే తనను మార్చుకోలేని వ్యక్తి మాత్రమే జీవితంలో సక్సెస్ కాలేడు. ఇందులో ఆగిపోయిన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే. మార్చుకోలేక ఆగిపోయి తన మీద నిందేసుకోలేక బయటికి పోయి ఏళ్ళు చూపిస్తుంటారు. రెండో దశ ఇది. ఫస్ట్ నేర్చుకునే దశ, 2 మార్చుకునే దశ, 3వది ఓర్చుకునే దశ. మీరు అందరూ తట్టుకోలేక, కింద వాళ్ళు ముందరికి వెళ్తున్నట్టు తట్టుకోలేకపోతున్నారు, పైన వాళ్ళు ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. చిన్న దెబ్బ తగలంగానే ఎటు నుంచి సమస్య వచ్చినా ఓర్చుకోలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి సార్, ఉలి దెబ్బలు తగలకుండా శిల్పం కాలేదు. ఎప్పటికీ మీరు జీవితంలో దీంట్లోనే కాదు సార్, ఆ వచ్చే ఒడిదుడుకుని ఓర్చుకోలేకపోతే ఎక్కడా చరిత్ర సృష్టించలేరు. ఎవరైనా తీసుకుని మీరు చరిత్రలో నిలబడ్డ ప్రతి ఒక్కరూ ఈ 3 దశలు దాటిన వాళ్ళే. ఒకటి నేర్చుకున్నారు, 2 మార్చుకున్నారు వాళ్ళని, తర్వాత ఓర్చుకున్నారు, తర్వాతే చరిత్రలో నిలబడ్డారు. దయచేసి ప్రతి లీడర్ కూడా గమనించాలి. ఇంకొక మాట మేడం గారు చెప్పారు, మీటింగ్స్ ట్రైనింగ్స్ సార్. గుర్తుపెట్టుకోండి, మీటింగ్స్ ట్రైనింగ్స్, మీటింగ్స్ ట్రైనింగ్స్, మీటింగ్స్ ట్రైనింగ్స్. నీకు ఏ ఇబ్బంది వస్తుందన్నా మీటింగ్ లో కూర్చోడమే. నేను అందుకే ప్రతి ఒక్కరిని మిమ్మల్ని నడిపించే బూస్ట్, స్టార్టింగ్ లో డబ్బు రాదు, బట్ ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకోకుండా ఉండాలంటే మీరు వెళ్ళి మీటింగ్ లో కూర్చోవాలి. సో అందుకే ప్రతి లీడర్ కూడా మీటింగ్స్, రాబోయే మీటింగ్స్ తెలివిగా, మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, వెస్టేజ్లో సక్సెస్ సీక్రెట్ ఒకటే, చెప్పడం అన్నా పర్ఫెక్ట్ గా రావాలి, చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టుకోవడం అన్నా పర్ఫెక్ట్ గా రావాలి. చెప్పడం వచ్చిందాక చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టడం నేర్చుకోండి. ఈ రెండిట్లో మీరు ఎక్స్పర్ట్ అయితే, అట్లీస్ట్ ఒక్క దాంట్లో ఎక్స్పర్ట్ అయితే ఇందులో లక్షలు తీసుకునే అవకాశం. సో ఇంత గొప్ప మెసేజ్ ని మనకి ఇచ్చిన జ్యోతి మేడం గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఒకసారి మీటింగ్స్ అనౌన్స్ చేద్దాం. ఈ రోజు కావాలి, సో ఈరోజు కావాలి, ఖచ్చితంగా కావాల్లో నేను వస్తున్నాను సార్ మధ్యాహ్నం నుంచి. సో కావాలి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ హోమ్ మీటింగ్ కూడా ఒకటి చూపించబోతున్నాను. దయచేసి అక్కడ ఖచ్చితంగా అటెండ్ అయ్యి నేర్చుకోవాలి. తర్వాత సో ఆత్మకూరు, తిరుపతి కంటిన్యూగా డేట్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత ఒక్కసారి జానకిరావు గారు ఒక్కసారి మీటింగ్ పోస్టర్స్ ఒకసారి పెట్టరా అన్ని, గురువు గారి నావి. సార్ సారు స్నానం చేస్తున్నారు సార్. శ్రీను గారు ఉన్నారా? శ్రీను సార్ మీ కాడ పోస్టర్స్ ఉన్నాయా? శ్రీను సార్ గుడ్ మార్నింగ్. శ్రీను సార్ సార్ ఓకే, మేబీ సార్ కూడా బిజీగా ఉంటాడు. ఓకే, పోస్టర్స్ తర్వాత మిగతా అన్ని కూడా గ్రూప్ లో అనౌన్స్ చేస్తాం లీడర్స్. సో గమనించండి, ప్రతి లీడర్ నుంచి మనం ఏది తీసుకోవాలో తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అందరూ కూడా. ఈ రోజు చూడండి సార్, 4 లక్షల పైన తీసుకుంటున్నా. ఎక్కడ ఫస్ట్ ఇయర్ మొత్తం ఎక్కువ అమౌంట్ రాలా, 50,000 లోపు చెక్. సెకండ్ ఇయర్ లో లక్ష దాటేలకు 2 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు అయిపోయేసరికి నా చెక్ 2.5 లక్ష సార్. 3.5 సంవత్సరం అయిపోయేలకు చెక్ 4,30,000 చేరిపోయింది. ఎంత స్పీడ్ గా! ఎక్కడ మేడం గారు ఇందాక ఒక మాట అన్నారు కదా, కొన్ని రోజులు పనిచేస్తే జీవితాంతం హ్యాపీగా ఉండే వ్యవస్థ భూమి మీద ఎక్కడన్నా ఉందంటే అది ఓన్లీ వెస్టేజ్. సో అలాంటి అవకాశం మీ అందరి దగ్గరికి వచ్చింది. దీన్ని గట్టిగా పట్టుకొని మీరందరూ కూడా పేదరికాన్ని, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సార్, స్వాతంత్రం దేశానికి వచ్చింది అంటున్నారు. నాకైతే అనిపించట్లేదు సార్. ఎందుకు అనిపించట్లేదు అంటే, ఏ వ్యక్తి అయితే ఇంట్లో తన పేదరికం మీద గెలుస్తాడో ఆ రోజే ఆర్థిక స్వాతంత్రం వచ్చినట్టు. సో దేశానికి వచ్చింది కానీ దేశంలో మనుషులకి అయితే ఇంకా రాలేదనుకుంటున్నాను సార్. ఆ ఆర్థిక స్వాతంత్రం
అందులో మనం ఉంది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చాలా పెద్ద విలువలు గల వ్యక్తితోటి. సో దీంట్లో ఉండి నిజంగా మనం కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొని నెక్స్ట్ ఇయర్ కల్లా సో మంచి స్థాయికి వెళ్ళాలి, పేదరికాన్ని రూపుమాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 200 మంది దాకా 7 అవుతున్నా కానీ మీరు ఓపిక్గా నిజంగా అందరూ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సార్. అందుకే ఎంతసేపు ఉన్నారు మీ అందరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ క్లోజ్ ద జూమ్. సార్ హోస్టింగ్ ఎవరున్నారు? దినేష్ సార్ మీ కాడ ఉన్న హోస్టింగ్. అవును సార్, దినేష్ సార్ మార్నింగ్ ఒకడే సార్. ఉంది. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి సారీ పోస్టర్ కొంచెం పోస్టర్స్ వదులుతున్నాడు. ఒక్క సెకండ్ సార్. లీడర్స్ ఇంకొక దినేష్ సార్ పోస్ట్ వదిలే ముందు చిన్న అనౌన్స్మెంట్. నెక్స్ట్ మంత్ కల్లా ఆగస్టు, ఇది సెప్టెంబర్, అక్టోబర్ నుంచి జూమ్ సపరేట్ అవుతుంది. లీడర్స్ రెడీగా ఉండాలి. దినేష్ సార్ టీమ్ సో జూమ్ హ్యాండిల్ చేయడం లీడర్స్ అందరూ కూడా మీరు ఆల్రెడీ చాలా ఫాలో అవుతున్నారు జూమ్ ని, నాకు అర్థం అవుతుంది. ప్రతిరోజు కీ లీడర్స్ అందరూ వస్తున్నారు, అన్ని నేర్చుకుంటున్నారు. సో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి జూమ్ సపరేట్ అవుతుంది. ప్రతి లీడర్ కూడా సిద్ధంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా రేపు సార్ ఈరోజు కావలి, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మనకి ఏవిఎస్ కళ్యాణ మండపంలో కావలిలో మన గ్రేట్ లీడర్ మెంటార్ సురేష్ సార్ మీటింగ్ అనేది ఉండబోతుంది. సో టికెట్ 20 రూపాయలు మాత్రమే. అక్కడే హాల్ దగ్గర మాత్రమే టికెట్ ఇవ్వబడుతుంది. డైరెక్ట్ గా ప్రతి లీడర్ కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లీడర్స్. అందరూ హాల్ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకొని డైరెక్ట్ గా హాల్లోకి వెళ్ళి కూర్చోవటమే. సో ఈ విధంగా అందరికి కొంతవరకు లీడర్స్ అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ అందరూ వీలైనంత వేగంగా రండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎల్లుండి 17వ తారీఖు తిరుపతిలో మన గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సార్ది మీటింగ్ అనేది సాయంత్రం 3 గంటలకు ఉండబోతుంది. సో ఈ మీటింగ్ కూడా మన టీం ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవచ్చు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది మనకి చాలా అదృష్టమైన విషయం అనమాట. సో అదే విధంగా రేపు 16వ తారీఖు మనకి ఆత్మకూరులో మీటింగ్ అనేది ఉండబోతుంది. సో 18వ తారీఖు నెక్స్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్స్ రేపు 16వ తారీఖు రేపు 16వ తారీఖు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్స్ ఇవ్వటం జరిగింది. అవి వినుకొండ, చిలకలూరుపేట, వినుకొండ, అంతేకాకుండా రేపు సాయంత్రం 4 గంటలకు చిలకలూరుపేట, అలాగే సెకండ్ పోస్టర్స్ అన్ని కొంచెం విడివిడిపడ్డాయి. సో రేపు ఉదయం 9 గంటలకు వినుకొండలో మీటింగ్ అనేది జరుగుతుంది. తర్వాత రేపు 11 గంటలకు మాచర్లలో మీటింగ్ అనేది జరుగుతుంది. సో రేపు మధ్యాహ్నం గుంటూరు మీటింగ్ అనేది జరుగుతుంది. రేపు సాయంత్రం చిలకలూరుపేటలో మీటింగ్ అనేది జరుగుతుంది. ఒకే రోజు ఎంఎస్ఆర్ గురువు గారు కూడా 4 మీటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 4 మీటింగ్స్ దగ్గరలో మీ టీంని ప్రమోట్ చేసుకోండి. అలాగే 24 చీరాల మన గ్రేట్ లీడర్ మెంటార్ సురేష్ సార్ 24వ తారీఖు చీరాలలో డిఎల్సిపిలో మీటింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇవి మనకి ప్రస్తుతం ఉన్న మీటింగ్స్. సో ఇంకా ఏదైనా మిస్ అయితే వాటిని గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది లీడర్స్. సో థ్యాంక్ యూ లీడర్స్. సారీ 23వ తారీఖు వెలిగొండ సాయి స్కూల్, వెలిగొండలో మన గ్రేట్ లీడర్ సురేష్ సార్, మన మెంటర్ సురేష్ సార్ మీటింగ్ అనేది ఉండబోతుంది. సో ఇవి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న మీటింగ్స్. అండ్ మన సుబ్బయ్య శెట్టి సార్ 29వ తారీఖు సుబ్బయ్య శెట్టి సార్, ఎంఎస్ఆర్ గురువు గారు అండ్ మణినాథ్ సార్ దగ్గర నుంచి బెంగళూరులో మీటింగ్ అనేది రాబోతుంది లీడర్స్. ఉదయం 9 గంటలకు 29 ఆగస్టు మీటింగ్ ఉండబోతుంది. సో ఈ మీటింగ్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ అందరికీ వన్స్ అగైన్
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అందరికి. జూమ్ ని ఇంతటితో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.